ఇది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. ఒక 4 అవర్స్ కంటెంట్ అనమాట. అంటే మనం ఎపిసోడ్ రివ్యూ చెప్పుకున్నప్పుడు ప్రియా ఏడుస్తుంది ఆ టైంకి. సో మొత్తం రికార్డ్ చేసి అసలు అంతా మన కూడా కళ్యాణ్ దాంట్లో ప్రియా ఏడుస్తుంది, చూడలేకపోయి ఏమైందో ఏంటో ఏం చెప్పి అనుకొని వస్తే నాకు ఒకటే అనిపించింది, ఓరి మీ దొంపల్లాగా మీరు ఎందుకురా ఏడ్చారు అని చెప్పి. ఏ అంటే చిన్నపిల్లలు అనుకోవాలా, నిబ్బాగాలు అనుకోవాలా, ఫ్యామిలీని మిస్ అవుతున్నారు పాపం పసివాళ్ళు అనుకోవాలా, ఏమనుకోవాలరా? ఏమీ లేని దానికి అంత ఏడ్చిపోయి ఏడ్చారు, దాన్ని ఏమైనా మెయింటైన్ చేశారా, ఏమైనా ముందుకు తీసుకెళ్ళి లేదు. మళ్ళీ అందరూ కలిసిపోయి 1 గంట 2 గంటలు ఏడ్ చేసి అందరూ ఓదార్చి అన్ని చేసుకుని చక్కగా డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని మళ్ళీ అరే ఓరే ఓసే ఓరి అనుకొని మళ్ళీ కలిసిపోయారు. ఇక్కడ ఎవరు పిక్చర్లో అయింది మనం. నాకేమనిపిస్తుందంటే ఈ రివ్యూ గాళ్ళు ఖచ్చితంగా నైట్ అంతా కూర్చొని అర్ధరాత్రి ముచ్చట్లు, మిడ్ నైట్ టాక్స్, దయ్యాలు తిరిగేటప్పుడు మాటలు అని చెప్పి ఏదో టైటిల్ పెట్టి వీళ్ళు చేస్తూ ఉంటారు రివ్యూలు. పాప వాళ్ళని ఎందుకు వచ్చటో, వాళ్ళకి పాపం ఖాళీగా ఎందుకు వచ్చటో అని చెప్పి పని చెప్తున్నట్టు ఉంది. జనరల్గా అయితే అర్ధరాత్రి ముచ్చట్లు అంత సింపుల్గా ఉంటుంది తెలుసా. అంటే చాలా 4 అవర్స్ కంటెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫార్వర్డ్ చేసుకుని ఎక్కడో చోట డిస్కషన్ అవి కూడా మంచి ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ ఉంటాయి. వీళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు, చెప్పిందే చెప్తున్నారు, చేసిందే చేస్తారు. అది చూడాలా, స్కిప్ చేయాలా? అరే చూడాలంటే ఆల్రెడీ 2ంటికో 2:30కో పెట్టాల్సిన అర్ధరాత్రి ముచ్చట్లు 5ంటికి 6ంటికి 7ంటికి, అరే 6 గంటలు పడుకునే వాళ్ళ 3 గంటలకు పడిపోయారు స్లీప్ టైమ్. ఎవరు ఉదయం జాబులు చేసుకోవాలరా సామే, ఏది ఆడ దొరికాడరా? నాకు అది నేను ఎలిమినేట్ చేయండి సార్ ఇలా అన్నట్టు అనిపిస్తుంది నాకు. బాధ, కోపం, ఆక్రోశం, ఆవేశం, ఆకలి, ఇలా రకరకాల ఎమోషన్లు ఉన్నాయి. ఆకలి అవుతుంది ప్రెజెంట్, తెల్ల 4 అవుతుంది. ఏం చెప్తాం? 4 AM బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినేసి మా సినిమాలో వచ్చింది. సో అది సంగతి. మరి నేను చూశాను కదా దరిద్రాన్ని, మీకు చెప్పాలి కదా. తప్పు అవుతుంది చెప్పకపోతే. సో అది సంజన అక్క రకరకాల షేడ్స్ చూపిస్తుంది. అందులో ఒక విలనీ షేడ్ ఉంది. బట్ విలనీ షేడ్ వెనకాల మళ్ళీ లాజిక్ ఉంటుంది, అదే బాధ. హరీష్ అన్న మొత్తం అంతా శనివారానికి ప్లాన్ చేశాడు. కొన్ని పాయింట్స్ లో హరీష్ రైట్ ఉంటున్నాడు. నేను ఇచ్చే చెప్తున్నా, ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఫూలిష్నెస్ ఉంటుంది. సో కొన్ని పాయింట్స్ బాగా చెప్తున్నాడు, గట్టిగా స్టాండ్ తీసుకుంటున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు, నిజాయితీ వైపు ఉంటున్నాడు, నిజంగా ఉంటున్నాడు. కొన్ని పాయింట్లు ఓవర్గా ఉన్నాయి, డబ్బా కొట్టుకుంటున్నాడు, అవి చెప్తున్నాడు, ఈ చెప్తున్నాడు, అవసరం లేని మాటలు మాట్లాడుతున్నాడు, చెప్పిందే చెప్తున్నాడు, ఒక లూప్ లో తిరుగుతున్నాడు. శనివారానికి ప్లాన్ చేస్తున్నాడు కాంటెంట్ ని. అది సో డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. పెద్ద ఎక్కువసేపు ఉండదులేండి, కంగారు పడకండి, తెగిచ్చేద్దాం, సరే తింపేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేసి చూడండి. మీరు అర్ధరాత్రి ముచ్చట్లు గట్టిగా లైక్ చేస్తున్నారు అబ్బా, అది మాత్రం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే ఈ ఎపిసోడ్ రివ్యూ మాత్రం అంత లైక్ చేయట్లేదు, ఎందుకంటే దాని వ్యూస్ పెరుగుతుంది మీరు లైక్లు కొట్టడం వల్ల. సో అర్ధరాత్రి ముచ్చట్లు చాలా బాగా కొంచెం పర్లా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వెళ్ళింది మనకున్న సబ్స్క్రైబర్స్ దానికి. సో ఇలాగే మీరు లైక్లు కొట్టండి, కామెంట్లు చేయండి. దాంతోపాటు కొత్తగా చూసే ఎవరన్నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తుంటే అది క్రైమ్ బ్రో. అసలు లాల్ తీసుకురావాలి ఇలాంటి వాళ్ళు. మీరు పద్దాగా చూస్తా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లా తీసుకొచ్చి కేసులు పెట్టండి. ఊరిగా అంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో కొన్ని విషయాలు ముందు మాట్లాడుకుందాం లైవ్ లోవే. ఇందాక ఎపిసోడ్ రివ్యూలో కూడా కావాలని స్కిప్ చేస్తాను అనమాట, ఎందుకంటే నాకు అవసరం లేదు లైవ్ లో చెప్దామని చెప్పి. యాక్చువల్ గా ఆవిడ అదే మన సంజన గారు పిక్లు ఎక్కువ ఎందుకు చేయమన్నారు అంటే ఎక్కువ పిక్లు తన తింటానికే కాదు, ఈ సెలబ్రిటీస్ కూడా బయట ఉన్న వాళ్ళకి కూడా ఇద్దాము, ఎందుకంటే అదే కూరలో ఏది తింటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇద్దామని ఒక మంచి మనసు చూపించడానికి. రెండోది ఏంటంటే ఒక ఫ్లోరాసైని విషయంలో ఆవిడ ఆ డ్రామా ఏదో స్కిట్ అయితే చేశారో దానికి ముందు ఫ్లోరాసైని తోటి జరిగింది, మొత్తం ఎపిసోడ్ లేపేశారు. అదంతా ఎపిసోడ్ లో లేపేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, మేబీ ఈ వారం ఒక ఎలిమినేషన్ ఉంటే ఫ్లోరాసైని గారిని ఎలిమినేట్ చేస్తారని నేను. ఎందుకంటే ఫ్లోరాసైని గారికి కొద్దిగా సింపతి వస్తుంది అది. సో చెప్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పి. బట్ మొత్తం లేపేస్తే నాకు అనిపించింది ఓకే ఫ్లోరాసైని గారిని పంపించబోతున్నారేమో అక్కడ ఎలిమినేషన్ ఉంటే. సో కళ్యాణ్, హరీష్, సృష్టి వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ శ్రీజాను భరణిని వాళ్ళని అంటున్నాడు ఏంటంటే వాళ్ళు పైకి ఎక్కువ కూర్చోవటం వల్ల కదా అది టాస్క్ స్టార్ట్ అవ్వని, కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవ్వని రూప్ మీద ఎక్కువ కూర్చుంటారు కదా, అలా తెలివితేటలో వాడి పైకి ఎక్కువ కూర్చోవటం వల్ల కదా ఆయన రూల్ పెట్టాడు. ఒకవేళ అలాంటి రూల్ పెట్టకపోయింటే నా చేయి తగలటం వల్ల ఆయన నాకు డిస్క్వాలిఫై అయ్యేవాడిని కాదు. ఇప్పుడు ఈ రోజు హరీష్ కెప్టెన్ అయ్యేవాడు, మా హరీష్ అని కెప్టెన్ అయ్యేవాడు కదా అని చెప్పి సృష్టి చెప్తాడు. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తా ఉంటారని చెప్తా ఉంటాడు. పక్కన హరీష్ నేను కెప్టెన్సీ రాలేదని చెప్పి బాధపడిన కానీ బాధ లేదు అని అన్న కానీ బట్ ఉంది నాలో, అంత మరీ లేకుండా లేదు కానీ కొద్దిగా ఉంది అని. కొద్దిగా కాదు యాక్చువల్గా చాలా ఉంది, చాలా డిసప్పాయింట్ అయ్యారు. నాకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి నేను అనుకున్నాడు.
ఎస్పెషల్లీ ఇమాన్యుల్ అవుట్ అయిపోయిన తర్వాత ఆయన చాలా గట్టిగా అనుకున్నాడు. అందుకని ఇమాన్యుల్ డిస్క్వాలిఫై చేసినప్పుడు కూడా కొంచెం డిస్క్వాలిఫై చేసి ఎందుకు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్న సంచాలక కంటే ఫైనల్ డెసిషన్ అది అని. బట్ లాస్ట్కి అలా అయ్యేపాటికి తను తీసుకోలేబట్టి అక్కడి నుంచి ఈ భరణి తనుజ వీళ్ళ మీద హేట్రేడ్ ఇలా క్యారీ అయింది. ఎందుకంటే భరణి గారు తనుజ గారికి ఎక్కువ గొడవ చేసింది, ఆ చేయి తగిలింది అని. దాని నుంచి ఆ హేట్రేడ్ అనగానే యాంగర్ ఎనిమిటీ అవి కాజ్ అయ్యాయి అనమాట. అవి బాగా ట్రిగ్గర్ అయినాయి. అప్పటి వరకు ఒక 50 ఉంటే ఇంకో 50 యాడ్ అయిపోయింది. అది సంగతి, అది క్యారీ చేస్తున్నాడు ఆయన. నెక్స్ట్ హరీష్ సంజన గారు మాట్లాడుకుంటున్నారు. నాకు భరణి తనుజ ఇమాన్యుల్ నచ్చలేదు అని చెప్పి ఆవిడ చెప్తున్నాడు. సో ఇవన్నీ సినిమాకి మాట్లాడుకుంటానని. అలాగే మనీష్తో జాగ్రత్తగా ఉండండి అంటాడు. సంజనాకి ఏం చెప్పి తెలుసు ఆన్సర్, నేను అందరితో జాగ్రత్తగా ఉంటా అని. బేటా ఆవిడ చాలా కంత్రి బేటా, నువ్వు చెప్తే ఆవిడ చేసేది కాదు, ఆవిడ దగ్గర నువ్వు నేర్చుకోవాలి. నువ్వేమని హరీష్ అనుకుంటాడంటే అందరికన్నా దూపు, నాకు అందరికన్నా ఎక్స్పీరియన్స్ ఉంది, అందరికన్నా ఎక్కువ మాటలు చెప్తాను, అందరికన్నా ఎక్కువ చూసాను అంటే అనుకుంటాడు. ఆవిడ చూసిందల్లా నువ్వేం చూడాలా, ఆవిడ ఆడుతున్న ఆటలు సగం కూడా చేసావు. ఆవిడ ఇంకా మేమే చేయలేదు బయట నుంచి మొత్తం ఆవిడ ఏం చేస్తుందని రోజు కూడా చేస్తూ ఉంటుంది ఆవిడ. ఎవరైనా ఊహించారా మీరు? అంత స్కిట్ అయిన తర్వాత థమ్స్అప్లన్నీ ఇస్తారని చెప్పి అంత స్కిట్ అయిన తర్వాత నేను ఎవరు నాకు వచ్చింది థమ్స్అప్ దాకా టిస్ట్ ఎవరు ఊహించారా? ఊహించలేదే. ఇట్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లా ఉంటది. లాస్ట్ 60 అంటది ఈ మాట. యాక్చువల్ గా ఈ దీంట్లో చెప్తాను మీకు, ఎండ్ ఆఫ్ ద వీడియో ఉంటుంది అనమాట ఇది. దాని తర్వాత ఏం చెప్తారంటే, మనీష్ ఎందుకు మీతో ఇప్పుడు క్లోజ్ అవుతున్నాడు అంటే, యాక్చువల్గా ఆయన మిమ్మల్ని అన్న మాటలు ఎన్ని మీకు గుర్తున్నాయిగా అని చెప్తాడు. గుర్తున్నాయని చెప్పి మనీష్ని మాత్రం నమ్మకండి అని చెప్పిన తర్వాత ఎన్ని గుర్తున్నాయని చెప్పి, నేను మీకోసం చెప్పా ఆయనకి 4 మంచి మాటలు ఏవో. సో అప్పటి నుంచి మీ కాంపౌండ్ లో తిరుగుతున్నాడు, సో జస్ట్ బీ కేర్ఫుల్ అన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ ఈ ఫ్లోరాది ఒక ఇష్యూ అయింది. ఫ్లోరాది ఏమైందంటే, నిన్న ఆవిడ బ్యాగులు నా లగేజ్ సర్దమని చెప్పారు కదా, ఆవిడ సర్దనంటే నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలన్నారు కదా. సో ఫ్లోరా అని మెయిన్ హౌస్ లోకి రావద్దన్నారట. సో రావద్దన్నారు. సో అందరూ దానికి అంటే నేను స్పోర్టివ్గా చెప్పిన అందరూ దానికి స్టాండ్ తీసుకున్నారు. ముఖ్యంగా కళ్యాణ్, రీతు చౌదరి, తనూజ, ఇమాన్యుల్ వీళ్ళు స్టాండ్ తీసుకున్నారు అనమాట. సృష్టి అందరూ. సో కళ్యాణ్ అయితే గట్టి కలుస్తాడు. అసలు మీరెవరు చెప్పడానికి, మేమున్నాం, ఇది వాష్రూమ్ ఇష్యూ, నేను వాష్రూమ్ మానిటర్ని, నేను రమ్మంటాను అది అని చెప్పనమాట. ఆవిడ నేను స్పోర్టివ్గా చెప్పాను తీసుకోమంటే, మీరు ఎక్కడ స్పోర్టివ్గా అందరూ చెప్తారంట, మీరు ఎక్కడ స్పోర్టివ్గా చెప్పలేదు, మీరు ఆర్డర్ వేసినట్టే చెప్పారు, అది స్పోర్టివ్గా ఎక్కడ లేదు అనుకుంటారు. నేను రిక్వెస్ట్ గా అదే ఇంకోటి ఏంటంటే, వాష్రూమ్ దగ్గర ఏదో తీసి పక్కన పెట్టేసిందంట. నేను అందరికీ చెప్పాను, అందరికీ అదే జరిగింది. ఎవరైనా 2 సార్లు చెప్పిన తర్వాత స్టిల్ అలాగే పడితే నేను బయట డస్ట్బిన్ వేసేమన్నాను, డస్ట్బిన్ పక్కన పెట్టమన్నాను, అది అందరికీ కామన్, అందరూ చేయాల్సిందే అని చెప్తాడు అనమాట. అది మీరు హెడ్ టు హెడ్ చూసుకోండి, అంతేగాని ఎవరిని మీకు లోపలికి రావద్దు అని చెప్పి అబ్జెక్షన్ అది పెట్టలేరు. సో మేము రమ్మంటాం అయ్యని చెప్తారు. ఈ లోపల ఫ్లోరా మళ్ళీ చిరాకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. అసలు యాక్చువల్గా కామెడీ స్కిట్ చేద్దాం అనుకుంటారు, ఫ్లోరా రానంటది, ఫ్లోరాని తీసుకొస్తారు. ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత అది మళ్ళీ వెళ్ళిపోతుంది. రీతు కళ్యాణ్ స్టాండ్ తీసుకొని గట్టిగా ఆడితో మాట్లాడతారు అనమాట. దాని తర్వాత సంజన ఎక్స్ప్రెస్ ఉంటాడు, నేను రిక్వెస్ట్ చేశాను, నాది బాడీ లాంగ్వేజ్ కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు, రాంగ్ ఉందేమో, బట్ ఇంటెన్షన్ రాంగ్ కాదు కదా అని చెప్తారు. నెక్స్ట్ తనూజ, ఇమాన్యుల్ వీళ్ళతో మాట్లాడింది. అరే ఫ్లోరా గారు వీళ్ళతో అనమాట, ఒక్కరు ఉండకూడదు అంటే ఎలా రా, వద్దు అంటే ఆవిడ వద్దు అంటే మనం కూడా వద్దు అంటే సుమన్ శెట్టి వీళ్ళు ఉంటారు అనమాట. బెడ్ మీద కూర్చొని ఉంటారు వాళ్ళ దాంట్లో. సో ఆవిడ వద్దంటే మనం కూడా వద్దు, మనం ఎవరు వెళ్ళొద్దు, ఏం చేయొద్దు అంటారు. ఇలా సృష్టి వచ్చింది. మళ్ళీ వెళ్దాం పదండి అని చెప్పి మళ్ళీ గుడి వేసుకొని బయట వర్షం పడుతుంది, మళ్ళీ గుడి వేసుకొని అందరూ లోపలికి వెళ్తారు. నెక్స్ట్ ఇమ్ము చెప్తాడు. ఎవరు చెప్తాడు? తనూజకి. ఏం చెప్తారంటే, సంజన గారు నాకు చెప్పారు, ఆవిడ అసలు స్కిట్ లోనే పెట్టద్దని చెప్పారు. సో అప్పుడు నేను అన్నా, మేడం అలాంటివన్నీ నా వల్ల కాదు మేడం, అవి మీరు వేరేగా చూసుకోండి, అయినా ఆవిడ అసలు స్కిట్ చేయరు అంటే తనూజ అరే తప్పు కదరా ఇలా అంటే తప్పే అని చెప్పి అన్నారనమాట. సో ఈ యాంగిల్స్ లో చూసుకుంటే ఆవిడ విలన్ అవబోతున్నారు, విలన్ అవుతారు. ఇలాంటి పర్సనల్ దుష్మనీలు కనుక పెట్టుకుంటే ఆవిడ ఖచ్చితంగా ఒక విలన్ అయిపోతారు. ఎంటర్టైన్మెంట్ యాంగిల్ పోయి విలన్ యాంగిల్ వస్తుంది. సో అది ఆవిడ తగ్గించుకోవాలి. కొన్ని విషయాలు లెట్ ఇట్ గో అన్నట్టు చూడాలి. మరి ఆవిడకి ఫీడ్బ్యాక్ ఇస్తారా, ఆవిడ ఇలాగే వదిలేస్తారా, ఎలా వదిలేస్తే ఆవిడ చెలరైపోయి ఏమవుతారా? బట్ ఏదైనా సరే మనం మాట్లాడుకోవడానికి మాత్రం ఆవిడ సెంటర్ ఆఫ్ పాయింట్ అవుతారు. అది మాత్రం ఈ సీజన్లో షూర్. చాలా ముందుకెళ్తారు, చాలా విషయాలు ఆవిడ చుట్టూ తిరుగుతాయి. మొత్తం గేమ్ డిఫరెంట్గా ఉండబోతుంది. ఎయిదర్ పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ లో ఉండొచ్చు, లేదా గట్టిగా నెగిటివ్ లో ఉండొచ్చు. ఏదైనా మాత్రం సంజన గారు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారు కమింగ్ డేస్ లో కూడా. నెక్స్ట్ శ్రీజ ఈ స్కిట్ అయిపోతుంది, ఇదంతా అయిపోతుంది మన ఎపిసోడ్ ఇదంతా చూపించిన తర్వాత శ్రీజ తర్వాత కాన్ఫిడెంట్ చేస్తుంది ఆవిడని, సంజనాని. మీరు అసలు మమ్మల్ని ఇలా చేశారు, మమ్మల్ని తోలు బొమ్మలు ఆడించినట్టు ఆడించారు, ఇది చాలా కరెక్ట్ కాదంటారు. తోలు బొమ్మలు అంటే టాయ్స్ అంటే నువ్వు అలా అనుకో, అలా ఏం కాదంటే మరి మీరు మాకు అట్లీస్ట్ మా ఇద్దరికి ముందు చెప్పచ్చు కదా అంటది మనీష్కి శ్రీజాకి. సో ఆవిడ ఏం చెప్తుంది అంటే, త్రూ మీ ద్వారా ఇద్దాం అనుకున్నానని చెప్తుంది కదా, మరి ఆ విషయం మాకు ముందే చెప్పచ్చు కదా, ముందే చెప్తే మేము ఒప్పుకుంటాం అనుకున్నారా ఒప్పుకోమనుకున్నారా అంది.
అంటే ఒప్పుకుంటారు అనుకో, మరి అలాంటప్పుడు మీరు ముందే చెప్పాలి కదా, వీళ్ళు ఒప్పుకునే ముందే చెప్పాలి కదా. ముందే చెప్పలేదు, ఎప్పుడు చెప్తే ఏముంది ఏమైంది అని చెప్పి. అంటే మీకు ముందు చెప్తే మీ క్రెడిట్ షేర్ అయిపోద్ది. లేదు, ఏం చేసినా నేను చేయాలా, నేను సెంటర్ ఉండాలా, అదే థాట్ ప్రాసెస్. దాన్ని అర్థం చేసుకోరు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా అది అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది. ఇంక ఎపిసోడ్ తర్వాత నుంచి లైవ్లో ఏం జరిగింది దాని మీద హరీష్, భరణి, సంజన గారు వీళ్ళు ముగ్గురు ఆ బయట వాళ్ళ బెడ్రూమ్ ఏదైతే ఉందో, అవుటర్ సైడ్స్ బెడ్రూమ్, దాని బయట ఏదైతే ఉందో అక్కడ కూర్చుంటారు, సిట్టింగ్, మంచి సిట్టింగ్. ఇక్కడ సంజన గారు భరణికి హరీష్కి మధ్యలో ఉన్న విషయాన్ని సార్ట్అవుట్ చేద్దాం అనుకున్నారు. భరణి, హరీష్, తనుజ వీళ్ళ విషయాన్ని. తనుజ గారు స్విమ్మింగ్ పూల్లోనే అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. అయితే ఆయన ఫుడ్ తినను అంటున్నాడు కదా, ఆ విషయం మీద అనమాట. ఎందుకంటే ఇవి కెప్టెన్ కదా, ఇవి బాధ అవుతుంది అని చెప్పి, అంటే ఇవి బాధ వస్తుందని చెప్పి. సో ఈయన ఏమంటాడంటే, హరీష్ నా బాధ నా సహనం నేను వ్యక్తపరిచా నామినేషన్స్ లో తనుజ గారి కోసం చెప్తున్నాడు. తర్వాత ఒక మెట్టు దిగి, అంటే అలా అనేసిన తర్వాత ఒక మెట్టు దిగి నేను తనుజ గారికి దగ్గరికి వెళ్ళి కెన్ ఐ టాక్ టు యూ అన్నా. ఆవిడ నో అన్నారు. ఓకే ఫైన్ అని చెప్పి అనుకున్నా. సో మనం ఒక్కళ్ళ మీద పుట్టాం, ఒక్కళ్ళ మీద వస్తాం, సో నాకేం పర్లేదు, ఫరక్ పడదు, నేను మాట్లాడలేదు అయ్యి అని చెప్పి. నేను ఇక్కడ ఏమంటానంటే, హరీష్ గారు ఇదే ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఎలాగా మీ బాధ మీ సహనం వ్యక్తపరిచి తర్వాత మాట్లాడటానికి వెళ్ళారో, అలాగే వేరే వాళ్ళ సైడ్ నుంచి కూడా అలాగే ఉండొచ్చు. వాళ్ళు మాట్లాడుతున్నారు, దాన్ని మీరు స్పోర్టివ్ గా తీసుకుని మీరు తిరిగి మాట్లాడచ్చు కదా. బర్నీ గారితో మాట్లాడలేదు, ఎందుకంటే కొంచెం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కొన్ని పెద్ద ఇష్యూలే అక్కడ జరిగినాయి. అవి నేను సాటర్డే ప్రెజెంట్ చేస్తే కపట నాటక సూత్రధారి, ఇక్కడ జరుగుతుందంత నాటకం, కపట నాటకం, ఈ రేంజ్ లో జరిగిద్దేమో సాటర్డే చూడాలి. నాగార్జున గారు కొంతమంది నాగార్జున గారికి ఆపోజిట్ గా వెళ్ళిపోతాడు భయ్యా మాస్క్ అని. నాగార్జున గారికి ఆపోజిట్ గా వెళ్ళి అంత డేర్ చేయడం అనుకుంటున్నా, చేస్తే మాత్రం కొంచెం సివియర్ గా చేయొచ్చు, చెప్పలేము. సో ఓకే డన్ అనుకున్నా. భరణి గారు ఎందుకు అంటే నేను టైం వచ్చినప్పుడు చెప్తా. సో తనుజ గారు అంటే నాకు ఎందుకోసం ఇష్టం లేదు, మాట్లాడట్లేదు కాబట్టి నేను మాట్లాడలేదు. భరణి గారు ఎందుకంటే టైం వచ్చినప్పుడు చెప్తా. ఆ టైం ఎప్పుడు, ఇది థర్స్డే జరిగింది వాళ్ళకి. సో ఫ్రైడే గ్యాప్ సాటర్డే, అంటే రేపు చెప్తారనమాట నాగార్జున గారికి. రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా నాగార్జున గారికి చెప్తే మనకి రాత్రి టెలికాస్ట్ చేస్తారు అది ఏంటి అన్నది. సంజన గారు అదే టైంలో అంటారు ఓకే తనుజతో నేను మాట్లాడతాను ఏంటి అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు తినతోనంటారు హరీష్తో, సి ఐ కెనాట్ అలౌ యు టు కుక్, నువ్వు సార్ట్అవుట్ చేసుకోకపోతే ఎలాగా, ఐ కెనాట్ అలౌ టు కుక్ అండ్ ఐ అంటే వద్దండి అంటాడు. అండ్ ఐ డోంట్ అలౌ యు టు స్టార్వ్, అంటే నేను వండేలాగా చేయలేను, అలాగే నేను ఆకలితో కూడా ఉంచలేను, సో నువ్వు సార్ట్అవుట్ చేసుకో వీళ్ళతో అన్నట్టు కూర్చోబెడతారు. యాక్చువల్గా ప్రాబ్లమే కాదంటాడు హరీష్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నా ఈగోకి నేను ఎంత దూరమైనా వెళ్ళిపోతాను, ఏదైనా చేస్తా అంటాడు అనమాట. సంజనాసి ఫ్రెండ్షిప్ ఉందిగా అంటే అది బయట ఉంటుంది ఏంటి అంటాడు. సో మనందరం బయటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకుందాం, ఇక్కడే వద్దు అంటాడు అనమాట. దాని తర్వాత డ్రింక్ కోసం దానికోసం అడిగారు, అంటే మీరే దాచేసి ఉంటారు అయ్యి అన్నట్టు ఏదో చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ భరణి, నాకు మీకు భరణి గారు పక్కన కూర్చుంటారు, నాకు మీకు కమ్యూనికేషన్ ఉంది కదండి అంటే ఆశ్చర్యపోతుంది, ఏం జరుగుతాయి ఉంది కదండి అంటే, సి భరణి నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు నాకు చెప్పచ్చు కదా డైరెక్ట్ గా, ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్తే. అంటే హరీష్ నేను ఫేక్ గా ఉండలేనండి, నాకు ఒకవేళ ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను గుడ్ మార్నింగ్ ఏంటి చెప్పలేను, క్లియర్ అయ్యేదాకా నేను చెప్పను అంటాడు. మరి క్లియర్ చేసుకోవచ్చు అంటే చేసుకుంటాడు, శనివారం చేసుకుంటాడు అనమాట. క్లియర్ అవ్వాలంటే రైట్ టైము రైట్ ప్లాట్ఫామ్ లో మాట్లాడతా అంటాడు, అదిదా మ్యాటర్. సో రైట్ టైం రైట్ ప్లాట్ఫామ్ ఈస్ కమింగ్ ఆన్ సాటర్డే. సో సాటర్డే మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఎంత మాట్లాడతాడు, భరణి మీద ఏం చెప్తాడు, దానికి నాగార్జున గారు ఏం చెప్తారు. నాగార్జున గారు ఏం చెప్పాలంటే నాగార్జున గారు చూసి రావాలా, నాగార్జున గారు చూసి వస్తే నాగార్జున గారు మంచిగానే చెప్తారు, ఎటేపు చెప్పినా కూడా మనం నాగార్జున గారికి అగ్రీ చేద్దాం అప్పుడు ఏం చేయాలన్నది. బట్ చూసి రాకుండా చెప్తే మనకు తెలియదు. సో భరణి గారు అంటారు, ఇంత కోపం ఏంటి, నిన్న కోసమా అంటే నిన్న కోసం అనుకున్నాను అంటే నన్ను కెప్టెన్సీ టాస్క్ లో చెప్తాడు కదా కళ్యాణ్ చేయబెట్టేశాడు, దానికోసం అనుకున్నా మీకు నా మీద ఎంత కోపం ఉందని చెప్పి నేను అనుకోలేదు అని అంటే, హరీష్ ఓకే అండి, కానీ నేను కూడా మంచి స్పోర్టివ్ స్పిరిట్ నాకు ఉంది, అంటే స్పోర్టివ్ స్పిరిట్ తీసుకొచ్చున్నానంటే నాకు స్పోర్టివ్ స్పిరిట్ ఉంది, నేను కాలేజీలో కెప్టెన్ అంట ఆయన. సో ఆయన క్రికెట్ మ్యాచ్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదంట, బట్ ఓడిపోతే మాత్రం వెళ్ళి పక్క టీంని అప్రిషియేట్ చేయడం చేశాడంట. నాకు ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు, ఓడిపోతే మాత్రం వెళ్ళి అప్రిషియేట్ చేసేది, ఒక మ్యాచ్ ఓడిపోవాలి కదా అప్రిషియేట్ చేయాలంటే. సర్లే ఇలాంటి చిన్న వద్దు, నువ్వు మరి పర్సనల్ గా తీసుకోదురా, వదిలేస్తున్నా, లెట్ ఇట్ గో. బ్యాడ్మింటన్ లో కూడా అంతే, బ్యాడ్మింటన్ లో ఒకేలా ఉన్నాం కాబట్టి ఇక్కడ అన్నారు కొద్దిగా ఓడిపోం కాబట్టి ఇక్కడ కూడా అప్రిషియేట్ చేస్తాను అని చెప్పి. అన్న క్రికెట్ అన్న బ్యాడ్మింటన్ ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్, అగ్నిపర్సన్ స్టేజ్ మీద చెప్పాడు కదా, బాల్ తీసాడు గుర్తుంది. అది గేమ్ కోసం కాదని చెప్తాడు, ఆ గేమ్ కోసం కాదు, కొన్ని మాటలు వచ్చాయి ఆడవాళ్ళ మీద నోరెత్తుతాడు కానీ అలాంటి మాటలు వచ్చాయి, అలాంటి మాటలు విన్నాము. సో వచ్చేటప్పుడు సమయం వచ్చేటప్పుడు చెప్తా. సో ఏమైనా ఆడవాళ్ళ మీద అయితే నోరెత్తుతాడు కానీ మా మీద ఎత్తాడు అని అన్నాడంట. సో అందుకోసం అది ఆ మాట తీసుకున్నాడు ఆయన. ఇందాక ఎపిసోడ్ లో కూడా చెప్పింది అదే. సో ఆడవాళ్ళతో మాట్లాడతాడంటే ఆడవాళ్ళ మీద అయితే నోరెత్తుతాడు, అరుస్తాడు మా మీద అంటే, మరి నేను అరిచింది ఎవరి మీద, వాళ్ళిద్దరు కూడా అమ్మాయిలనా, నేను 3 అమ్మాయిల మీద అరిశాను అయితే అని చెప్పి. సో ఏదైనా నా కంపారిజన్ నేను దాని మీద స్టాండ్ అయి ఉంటా, అంటే అమ్మాయిల మీద అరవటం తక్కువ అని అవతల చెప్పినా దీన్ని క్యారీ చేయకూడదు. ఈయన ఇక్కడ ఏం చెప్పాలి ఈ సిచ్యువేషన్ లో, ఇందాక నాకు ఎవరో మెసేజ్ చేశారు ఈ విషయం మీద.
సో మీరు జడ్జి చేశారు, ప్రోమో చేశారు, ప్రోమో చూసి జడ్జి చేయలేదు యాక్చువల్గా. సో ఇది పాయింట్తోనే, ఆ పాయింట్ ఏదైనా సరే దానికి ముందు జరిగిన కంపారిజన్ అయితే ఉంది కదా అన్న దాంతోనే నేను ఆ వాయిస్ నోట్ పెట్టింది. సో ఏదైనా సరే ఇప్పుడు ఈయనేమనాలి అంటే ఆడవాళ్ళు అంటే తక్కువ, ఆడవాళ్ళ మీద అరుస్తాడంటే ఏంటి, అలా కదా అనాలి. ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ ఆడమాగా ఈక్వల్ అయితే, అలా అనకుండా నేను ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశానా అని అంటే తక్కువ చేస్తే కదా అని. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నా. బర్నీ అంటాడు, మొన్న ఏదో అయింది, అది గొడవ అయింది కదా, నాకన్నా నువ్వు పెద్దోళ్ళు అన్నావు, నాకు అన్నలేడు అన్నలాగా అన్నావు, నాకు అక్కడే తగిలింది, సో నాకైతే ఏమీ లేదు మనసులో అని చెప్పి చెప్తాను అన్నమాట. చెప్తే హరీష్ అది మీ గొప్పతనం, ఇలాంటి వేసి అది మీ గొప్పతనం అయితే ఏమంటాడంటే నాకు కొన్ని ఉన్నాయి మనసులో, అవి మాట్లాడాక అంటే ఈ శనివారం అవన్నీ మాట్లాడేసిన తర్వాత మీరు కనుక మళ్ళీ ఇదే మెయింటైన్ చేయగలిగితే అప్పుడు చూద్దాం అని. అంటే మా మనసులో ఏది లేదన్నా కదా, నేను మాట్లాడేసిన తర్వాత కూడా నిజంగా మీ మనసులో ఏది లేదు అప్పుడు చూద్దాం అంటాడు. సో ఈయన మొత్తం నెగిటివ్ చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈయన ఓకే అనుకుంటే ఓకే, అప్పుడు అది చేసుకుని అప్పుడు క్లియర్ చేసుకుంటారు సాటర్డే ఏదైనా సరే. ఇంక ఇదే డిస్కషన్, ప్రతి డిస్కషన్ సాగుతూనే ఉందబ్బా, మనం కట్ చేద్దాం. సో సాటర్డే దాకా ఫైనల్ గా ఏంటంటే నేను ఆకలితో ఉండను, నాకు ఏదైనా ఆకలి అయితే ఫ్రూట్స్ తింటాను అంటాడు. సాటర్డే దాకా నేను ఫ్రూట్స్ తింటాను అంటే సాటర్డే దాకా నేను ఫ్రూట్స్ తింటాను అంటాడు అనమాట. సరే అయితే ఫ్రూట్ తినేటప్పుడు నాకు చూపించి తిను అని చెప్పి సంజన గారు చెప్తారు. ఎంత కేరింగ్ రా అక్క, అక్క దేవతరా, అర్థం చేసుకోండి. నెక్స్ట్ హరీష్ ఇంకొక పాయింట్ వస్తుంది కాసేపు అయిన తర్వాత, అదేంటంటే ఫ్లోరా సైని, సంజన గారు ఫ్లోరా సైని కర్రీ అవుతారంటారు. వీళ్ళు మొన్న టాస్క్ పెట్టారు, అందులో అన్ని అయిపోయిన తర్వాత ఫ్లోరా సైని గారికి ప్రతిరోజు కర్రీ ఇస్తాము లైవ్ లో అనమాట, అది కావాలంటే మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు మీ సెలబ్రిటీస్తో అని చెప్తారు. సో ఇప్పుడు సంజన కెప్టెన్ అయింది కదా, ఫ్లోరా సైనికి కర్రీ ఇవ్వద్దు అని చెప్పిందంట. వెంటనే భరణి గారు అదేంటండి ఎందుకు ఇవ్వద్దండి అని చెప్పి ఆయన అంటాడు, క్వశ్చన్ చేస్తాడు. సంజన గారు నా కెప్టెన్సీలో బిగ్ బాస్ ఫుడ్ లోపల ఫుడ్ బయట ఫుడ్ కదా, సో లోపల ఫుడ్ బయటకి ఎలా చేయకూడదు కదా అని చెప్పి ఆవిడ కెప్టెన్సీలో మాట్లాడతారు. అగైన్ ఇది కూడా ఎన్ని విలన్కి వెళ్ళిపోయే పాయింట్స్. అంటే మీరు కెప్టెన్ కాకుండా ఉంటే మీరు ఏ హౌస్ రూల్ బ్రేక్ చేసేస్తారు, మీరు కెప్టెన్ అయితే మీరు ఏ హౌస్ రూల్ బ్రేక్ చేయరు, మిగతా వాళ్ళు ఎవరిని బ్రేక్ చేయనివ్వరు. ఇది అక్కడ సంజయ్ గారు ఈ డబుల్ స్టాండర్డ్స్ అయిపోతాయి కదా. అప్పుడు కెప్టెన్ లేరు కాబట్టి నేను ఎగ్గి తినేసానంటే అప్పుడు మీరు కెప్టెన్ లేకపోయినా ఎగ్గి తిన్నారు, కానీ వాళ్ళు ఉన్నారు కదా మానిటర్స్, మరి వాళ్ళకి ఓనర్స్కి బొక్క పెడుతుంది కదా, అది ఆలోచించలేదా? ఇప్పుడు కెప్టెన్ అయిన తర్వాత వచ్చిందా? ఇప్పుడు ఏమైతే తెలుసా, ఇప్పుడు కూడా పర్లా సేఫ్ సైడ్ ఉంటారు. రేపు మళ్ళీ కెప్టెన్ నుంచి మళ్ళీ మామూలుగా ఈ సెలబ్రిటీ టెనెంట్ ఏదో అవుతారు కదా, అయిన తర్వాత మళ్ళీ రూల్స్ బ్రేక్ చేశారనుకోండి, అప్పుడు మనం గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, వేరే కెప్టెన్లకి తప్పు కదా. అంటే నీకు ఒక రూల్ వాళ్ళకు ఒక రూల్. ఇక్కడ హరీష్ నాకు కొన్ని విషయాలు బాగా నచ్చుతాడు, ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ కదా నచ్చడం గురించి చెప్తాను. అదేంటంటే కొన్ని విషయాలు స్టాండ్ గట్టిగా తీసుకుంటాడు, బలంగా తీసుకుంటాడు. నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నచ్చుతాడు, ఇక్కడ తీసుకుంటాడు అనమాట. ఆయన ఏంటంటే హరీష్ ఏమంటాడంటే ఏం కెప్టెన్ అయితే ఏంటి ఐ డోంట్ కేర్ అంటాడు అనమాట. మా ఫుడ్ ఎందుకు తీసుకెళ్లిపోయారు మీరు ఎగ్గిది, అప్పుడు ఎందుకు తీసుకెళ్లిపోయారు, మీకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయమా అని చెప్పి అంటాడు అనమాట. అంత హౌస్ మేట్ గా ఉన్నప్పుడు మాత్రం అన్ని రూల్స్ మీరు వైలేట్ చేయొచ్చు, మూడు నీతులు చెప్పే ముందు అవి మీరు పాటించండి అని చెప్పి చాలా బలంగా చెప్తాడు. హరీష్ ఏం చెప్పినా కొన్ని విషయాలు చాలా బలంగా చెప్పినప్పుడు చాలా స్ట్రాంగ్ గా వెళ్తాయి, చాలా స్ట్రాంగ్ అనిపిస్తాయి, మంచిగా అనిపిస్తాయి కూడా, పాజిటివ్గా అనిపిస్తాయి. నుంచొని చెప్పాడుగా ఆవిడకి ఆయనకి ఒక బాండ్ ఉందిగా, సరేనా, ఆవిడకి ఆయనకు ఒక బాండ్ ఉంది. ఇప్పుడే ఆవిడ ప్రేమగా నువ్వు తినేటప్పుడు నాకు చెప్పిపోయి అని చెప్పారు. అలాగే ఆవిడ కెప్టెన్, ఆవిడతో ఉంటే కొన్ని ఏమైనా పవర్స్ వస్తే ఏదైనా టాస్క్ ఏదైనా జరిగితే అన్ని ఉంటే అడ్వాంటేజెస్ ఉంటే ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు. అయినా కూడా అలాంటిది ఏదున్నా మిగతా వాళ్ళ అంటే కొంతమందిలా కాకుండా తను నమ్మిందని తను నుంచున్నాడు. అది ఒక క్వాలిటీ, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట ఆయనకి. అలాంటివి కనుక ఎక్కువ పడతామంటే ఆయన బాగా ముందుకు తీసుకెళ్తాయి. కొన్ని విషయాలు ఉన్నాయి నెగిటివ్ ఆస్పెక్ట్స్, అవి కూడా చెప్తా, రెండు మాట్లాడతా నేను, నాకేమి ఇది లేదు. సో ఇమ్ము వస్తాడు, ఇమ్ము కూడా అడుగుతాడు అదేంది ఎందుకు అని చెప్పి అనమాట. సంజన అప్పుడు కెప్టెన్ లేరు, ఆ ఎగ్గులు ఏం చేసి కెప్టెన్ లేరు, ఇప్పుడు కెప్టెన్ ఉన్నారు, నాకు గన్ను వేశారు రా బిగ్ బాస్ అని చెప్పి. అంటే గోలీ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా హౌస్ లో, ఏంటి మీరు ఫుడ్ ఇచ్చేస్తున్నారా ఏం చెప్పని, ఫుడ్ చేసుకునేస్తున్నారని. సో ఆవిడ దానికి భయపడతాను అనమాట. సంజన నేను బిగ్ బాస్ కి అగైనెస్ట్ గా వెళ్ళలేను అంటారు. హరీష్ నేను ఆల్రెడీ వెళ్ళా, మన వాళ్ళకి ఆకలి వేసినప్పుడు నేను వెళ్ళాను, ఏదైనా సరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తా అన్న, అవసరమైతే నా బిగ్ బాస్ జర్నీనే వదిలేస్తా అన్న, అది ఏరికైనా నుంచుంటే అలా నుంచోవాలి, మీరు ఆఫ్టర్ ఆల్ కెప్టెన్సీకి ఇదే పోతున్నారు అన్నట్టు గట్టిగా మాట్లాడతారు అనమాట. ఏదైనా సరే మీరు 6 vs 1 కి రెడీగా ఉండండి, 6 మీద అగైనెస్ట్ గా 1కి రెడీగా ఉండండి. 6 ఉన్నారు కదా, రెడీగా ఉండి మా స్టాండ్ ఇది అని, యుద్ధం చేస్తే నేను అలిపెరగా నేను వీరుల్లా చేస్తా, నాకు ఒక న్యాయం ఎదుటి వాళ్ళకి ఒక న్యాయం ఉండదు అంటాడు. ఈ డీలర్ కొంచెం మనకి ఇచ్చేస్తా ఉంటాయి. 49,994 సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇంకొక 6 అది 50K అవుతుంది. అబ్బా సంజన నేను బిగ్ బాస్, సంజన గారు ఆన్సర్ చెప్పేటప్పుడు ఆవిడ మెచ్చుకోవాలి తెలుసా, భలే ఆన్సర్లు చెప్తారు.
నేను డిస్రెస్పెక్ట్ చేయనంటే నేను ఆల్రెడీ జర్నీని తయారు చేశానంటే ఇప్పుడు ఏమంటారంటే నేనైతే బిగ్ బాస్ ని డిస్రెస్పెక్ట్ చేసే ధైర్యం నాకు లేదు, నేను చేయను. ప్రతిదానికి ఇంత ఆన్సర్ రిపీట్ చేశాను అనమాట. హరీష్ మీకన్నా ఎక్కువ అడ్మైర్ చేస్తాను నేను బిగ్ బాస్ ని, మీరు చెయ్యొద్దు, మీరు ఆల్రెడీ చేశారు బిగ్ బాస్ ని, మీరు ఎగ్గి తిన్నారు, అది రూల్ విరుద్ధం, అయినా మీరు ఆయన డిస్రెస్పెక్ట్ చేసే మీరు తిన్నారు. కెప్టెన్ అయ్యాక ఇప్పుడు నిజాయితీ పర్రాలు వచ్చేసింది అని చెప్పి డైలాగ్ చేస్తున్నాడు. నిజాయితీ పర్రాలు అంటాడు, నిజాయితీ పర్రాలు వచ్చేసింది అని చెప్పి ఆయన చెప్తే అయినా సరే అండి మీరు ఎన్ని పాయింట్లు చెప్పినా నేనైతే బిగ్ బాస్ ని డిస్రెస్పెక్ట్ చేయనండి అని చెప్పి ఆవిడ అదే పాయింట్లు చెప్తారు. అల్టిమేటం పాస్ చేస్తున్నా మీకు, త్వరగటే కొట్టలేదు యాక్చువల్గా, అల్టిమేటం పాస్ చేస్తున్నా మీకు, ఫ్లోరా ప్లేస్ లో మీరున్న కూడా మీకోసం కూడా ఇలాగే స్టాండ్ తీసుకుంటా. ఇది యాక్చువల్ గా సీరియస్ గా చెప్తాను. నాకు అక్కడ లైవ్ చూసినప్పుడు కూడా నా రియాక్షన్ కదా నవ్వు, ఏంది అంత భారీ డైలాగ్. సో ఏదైనా తను నమ్మిందని తను స్టాండ్ తీసుకున్నాడు, ఫ్లోరాకి ఇవ్వాలి ఇస్తాను అన్నాడు, 6 vs 1 రెడీ ఉండండి అన్నాడు. నెక్స్ట్ ఇమ్ము సంజన కూడా మాట్లాడుకుంటారు. సంజన అంటారు ఏ డ్రింక్స్ కోసం అంటే నేనేం పనిష్మెంట్ లేదు ఇచ్చేయండి అని చెప్పా. ఆ డ్రింక్ అంటే ఇమ్ము అంత ప్లే చేసిన తర్వాత అది అవసరం లేదు కదా అంటే అంతా మంచి జరిగింది, చక్కగా నవ్వుకున్నారు, ఒక ఎన్విరాన్మెంట్ ఒక మూడ్ సెట్ అయింది, నువ్వు మొత్తం పెంట చేస్తావు అన్నట్టు చెప్తున్నాడు. నిజంగా అంత దూరం తీసుకెళ్ళి అక్కడ చేసి ఆవిడ అలా చేయటం, ఆవిడ రీజన్స్ ఆవిడకున్నాయి, ఆవిడ చెప్పిద్ది, అది మనకి ఇక్కడ వస్తాయి ఇందులో. నెక్స్ట్ హరీష్ ప్రియా కిచెన్ దగ్గర ప్రియా ఫ్లోరా సైకిల్ అందరూ ఉంటే మళ్ళీ హరీష్ వెళ్ళి జరిగిందంతా మళ్ళీ చెప్తాడు అనమాట. ఆయన కర్మ వస్తుంది, క్యాట్ కాదు ఆవిడ ర్యాట్ అయ్యింది అని చెప్పి, మీకు మించిన క్యాట్ ఇంకోటి వచ్చింది అదే టైగర్, ఆయన టైగర్ అంట. సో క్యాట్ కి బదులిచ్చా ఇంకో క్యాట్ వచ్చింది ఆయన టైగర్ అనేది సెల్ఫ్ డబ్బా కొంచెం ఉంటుంది అనమాట. మా ఆరుగురికి అగైనెస్ట్ గా రావాలంటే రండి అని చెప్పాను, కెప్టెన్సీ తీసేస్తారు అయ్యి అంటే మరి మనం గుడ్డి తినేసినప్పుడు అప్పుడు మనకి పోతే ఏంటి అని చెప్పి అక్కడ ప్రియాకి వాళ్ళందరికీ చెప్తారు అనమాట. ఫ్లోరాకి చెప్తాడు చాలా క్లియర్ గా, నీకు ఫుడ్ ఇస్తాం, మీకు మేము అనుకున్నదే చేస్తాం, ఫుడ్ ఇస్తాం, అది మా చాయిస్, అది దాన్ని ఎవరు ఆపలేరు అని చెప్తాడు. ఫ్లోరా సైని ఓకే అన్నట్టుంటారు. ఫ్లోరా సైని గారు డిస్కషన్స్ లో ఉన్నారు, ఫ్లోరా సైని గారు మాత్రం మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఎట్లాగా, మాట్లాడాలి కదా ఏదో విషయం మీద, ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయకుండా హౌస్ లో ఎలా కంటిన్యూ అవుతాను అని అనుకుంటున్నా నాకు అర్థం కావట్లా. నేను ఆవిడని చూసింది, ఆవిడ అనుకున్నది ఒకలా ఉంటారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అనుకున్న, యాక్టివ్గా ఉంటారు, గలగల మాట్లాడతారు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, అనౌన్స్మెంట్లు వస్తాయి అనుకున్నా కానీ ఏం లేదు, చాలా డల్గా సమూహ ఎక్కడో ప్లాట్ లాస్ అయిపోయింది ఆవిడది స్టార్టింగ్ నుంచి అనుకున్నా. నెక్స్ట్ మనీష్ అండ్ హరీష్ ఇద్దరు కూర్చుంటారు, మళ్ళీ దాని గురించి చెప్తారనమాట. ఈయనకి ఎందుకు ఫుడ్ మీద వీళ్ళిద్దరి మీద ఏమైంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొద్దిగా. ఫస్ట్ డే నేను కంట్రోల్ చేసుకుని తిన్నా, ఆయన నచ్చలేదంట. సెకండ్ రోజు అండర్ కుక్ అయింది, బెండకాయ ఏదో అది తిన్నాను. సో మూడో రోజు వచ్చేసరికి గోంగూరులో ఇసుకేదో వచ్చిందంట. సో వచ్చింది. అలాగే నిన్న టాస్క్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు చేసిన మాటలు కానీ ఏవి కానీ నాకు నచ్చలేదు. ఐ వాంట్ టు మెయింటైన్ దట్ టు వీకెండ్ లో నాగార్జున గారు వస్తే మాట్లాడతాను ఇష్యూస్ అన్ని. సో పాయింట్స్ అన్ని కన్స్ట్రక్టివ్ గా రాసుకొని అది కన్స్ట్రక్టివ్ గా చెప్తానని చెప్తాడు. సో అది కానీ నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. మన తనుజ గారు అంటారు భరణి గారు వచ్చి ఫుడ్ బాగాలేదంట, పప్పు సరి కూడా టేస్ట్ లేదంట అంటే, అదేంటి మరి ప్రియా వచ్చింది, హరీష్ పంపించాడంట, ఫుడ్ బాగుంది అని చెప్పి చెప్పమని చెప్పాడు రాయబారం అన్నట్టు చెప్తారు. అదేందో మరి అక్కడ ఎలా బాగుంది ఇక్కడ ఎలా బాగాలేదు ఏంటో. సో మొత్తానికి ఆయన సాటర్డేకి పెట్టుకున్నాడు ఆయన గేమ్ ప్లే, చూద్దాం అది ఎంత ప్లే అయితే అంత క్లిక్ అయితే. నెక్స్ట్ ఇమ్ము అండ్ సంజన మాట్లాడుకుంటారు అనమాట. ఇమ్ము ఏమైనా చెప్తున్నాడు, సందర్భం కాదక్క నువ్వు చేసింది, అందరూ మూడ్లో ఉన్నారు, ఎంజాయ్ చేశారు ఏందని చెప్పింది. సో అంటే ఆవిడేమంటే అరే గుడ్డు తీస్తే నేను హాఫ్ అన్ అవర్ లో కంక్లూజన్కి వచ్చేసింది, ఒక క్లోజర్కి వచ్చేసింది, కానీ ఇక్కడ ఎవరు దొరకటం లేదు, పైగా ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు, ఎవరు చెప్పడం లేదు అని చెప్పి నేనేమనుకున్నా అంటే నవ్వి బయటపడతారు, కామెడీ మూడ్ ఉన్నప్పుడు ఇలా చెప్పినప్పుడు అందరూ బయటపడిపోతారు. సో ఏది పనిష్మెంట్ ఇవ్వనని చెప్పి నేను అందుకని అన్నాను అంటాడు. ఇమ్ము ఇక్కడ మాట చెప్తాడు కానీ ఆవిడ కట్ చేస్తారు. అదేంటంటే నువ్వు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేసి అన్నట్టు చెప్పి ఏమంటాడంటే, అప్పుడు అక్కడ అడిగి ఏమంటాడంటే ఎగ్జాక్ట్ గా నువ్వు ఇచ్చేసి డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూట్ చేసేసి అప్పుడు నువ్వు అడుగుంటే చూసండి నాకు ఇది పెద్ద లెక్క కాదు, బట్ నన్ను అడిగి తీసుకోండి, నేను ఇవ్వడానికి ఎప్పుడు రెడీ ఉంటాను, సో అనవసరంగా మీరు దొంగతనం లాంటివి చేయకండి, నేను ఇవ్వను అంటే కదా మీరు చేయాలి, నేను ఇవ్వను అన్నప్పుడు మీరు చేయండి, సో మీరు ఏదైనా చేసినప్పుడు నేను ఏదో ఒకటి ఇస్తాను, ఉన్నవన్నీ అన్ని డ్రింక్లు ఎవరు తాగదు కదా వారంలో అన్ని దానిసంపలు అయితే ఆ టబా కట్టేస్తాడు. సో అని చెప్పి అలా ఎంత చెప్పలేదు కానీ మీరు డిస్ట్రిబ్యూట్ చేసేసి కనుక అడుగుంటే ఇంకా బాగుంటుంది, నేనైతే అలా చేసేవాడు అని చెప్తారు కానీ ఆ మాట ఆమె ఫినిష్ చేయవరకు కట్ చేస్తారు. ఇమాన్యుల్ పోగొడతారు అనుకోకపోతే ఉంది, మ్యాటర్ ఉంది, థాట్ ప్రాసెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. లెట్స్ సీ ఏమైంది ఏంటో. నెక్స్ట్ మనీష్ సృష్టి ఇద్దరు కూర్చుంటారు. ఆయన ఒక సెల్ఫ్ డబ్బా 1 అనుకోండి, ఈయన సెల్ఫ్ డబ్బా 2లా తయారయ్య డబ్బా. ఈ డబ్బాలు కొట్టుకునే దాంతోనే సగం కోపం వస్తూ ఉంటుంది, దీని మీద ఏంది ఇది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన ఏమంటాడంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళకి ఎక్కువ ఛాన్స్, అంటే ఆ మాట్లాడుతుంది సెలబ్స్తోనే, సో ఎక్కువ ఛాన్స్, సృష్టి సెలబే కదా, ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసారు, నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను,
అందరూ నన్ను కామ్గా ఉంటారు అనుకుంటారు కానీ ఐఎమ్ సో మచ్ అబ్జర్వెంట్. సో నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను, అన్ని కనిపెట్టుకుని ఉంటానని. ఐ కెన్ హ్యాండిల్ 14:1. మీ 14 మందిని నేను హ్యాండిల్ చేయగలను. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. సో అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐ హ్యాండిల్ ఇన్ పాస్ట్ యాజ్, అంటే పాస్ట్ లో కూడా నేను ఎక్కువ హ్యాండిల్ చేశాను. బాబు ఈ ఇంగ్లీష్ మాట్లాడతాను, కామనర్స్ సెలబ్రిటీస్ కానీ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతాను భయ్య. సో ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉంటాడు. సో పాస్ట్ లో కూడా యాక్సెప్ట్ చేశాను అంటే ఆఫీస్ ఎన్ని అయి ఉండదు, అగ్ని పరీక్ష అయి ఉంటుంది. సో 14 కూడా అక్కడ కూడా అంతే మంది కదా. సో 14 మందిని హ్యాండిల్ చేశాను నేను. నాకు అది పీస్ ఆఫ్ కేక్, నేను ఈజీగా చేసేస్తాను. నేను అబ్జర్వ్ అయ్యి చెప్పి ఆయన గొప్పలు ఆయన చెప్పుకున్నాడు. సృష్టి ఎంత ఉంది. పీపుల్ ట్రై టు ట్రిగ్గర్, సో బట్ ఈ కెనాట్ ట్రిగ్గర్ మీ. నన్ను అయితే ట్రిగ్గర్ చేయలేరు. వాళ్ళు ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తారు, నేను ట్రిగ్గర్ అవ్వని చెప్పి. నెక్స్ట్ సృష్టి అంటది ఈ రోజు ఒకటి జరిగింది అంటది. అవునా ఏంటి అనగానే శనివారం చెప్తా అంటది. వీళ్ళు ఎవరికి సరిపోతా శనివారం అలాగే ఉంది. అందరూ శనివారం పెట్టుకున్నారు, అందరూ యుద్ధం చేస్తారేమో శనివారం. నాకు అర్థం కావట్లేదు. నాగార్జున గారు ఫీడ్బ్యాక్స్ ఇస్తారా, వీళ్ళు నాగార్జున గారికి ఫీడ్బ్యాక్స్ ఇస్తారా, ఏం జరిగిద్దో ఏంటో ఈ శనివారం అన్నట్టుంది. లెట్స్ సీ. నెక్స్ట్ మనీష్ అండ్ సంజన మాట్లాడుకుంటారు. సో మనీష్ ఏమంటాడంటే ఇదంతా చేశాక మీరు లీడర్షిప్ చూపిస్తుంటే, అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఎన్ని చేస్తుంటే సూపర్ ఉండేది, బాగుండేది అది అంటారు అనమాట. బట్ ఆవిడ పాయింట్, ఆవిడ ప్లాన్, ఆవిడ ప్లాట్ అంతా వేరేలా ఉంది. నెక్స్ట్ సృష్టి, ఇమ్ము, మనీష్ వీళ్ళు కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో డ్రింక్ అడిగావా నువ్వేమైనా, సృష్టి అడుగుతుంది అనమాట ఇమ్ముని. అడగలేదు, ఇచ్చినా కూడా నేను తీసుకోనంటే అంతే, మేము తీసుకోము అయ్యిందనమాట. నెక్స్ట్ సృష్టి అంటే నాకు వద్దు, నేను తాగనన్నాను. అడిగానంటే తాగనుందంటే ఇమ్ము నేను ఇద్దరికి ఇవ్వచ్చు అంటే ఆవిడ ఏమంటుందంటే నేను ఇద్దరికి ఇవ్వచ్చు, నేను అందరికి ఇవ్వకూడదు, నేను ఇద్దరికి ఇస్తాను, వాళ్ళు మిగతా వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళేమో ఇవ్వమంటున్నారని. సో శ్రీజ, ఇమాన్యుల్, శ్రీజ, మనీష్ నేను మీ ఇద్దరికి ఇస్తాను, అయిపోయింది నేను ఇద్దరికి ఇస్తాను ఇవ్వండి అని చెప్తుందంట. కానీ వాళ్ళు ఇవ్వమంటున్నారంట. ఎందుకు అంటే మనీష్ ఇక్కడ చెప్తాడు. ఏంటంటే మనీష్ చెప్పేది మేము ఇవ్వమో అంటాం లేదు, కాకపోతే ఏంటంటే టేక్ ఏ స్టాండ్, బ్రేక్ ఏ రూల్. సో మీరు ఒక స్టాండ్ తీసుకోండి, రూల్ బ్రేక్ చేయండి కెప్టెన్ గా, మాకు ఇవ్వకుండా మీరు డైరెక్ట్ గా ఇవ్వండి. బ్రేక్ ఏ రూల్ ఫర్ హ్యుమానిటీ. సో మానవత్వ దృక్పథంతో ఇవ్వండి. తిడతారు బట్ జనాలు అప్రిషియేట్ చేస్తారు. సో మేము అందుకని మేము మీరే ఇవ్వండి, మీరే స్టాండ్ తీసుకోండి అని. ఇప్పుడు తెలివైన సంజన గారు ఏం చేస్తారు చెప్పండి ఇలాంటి సిచ్యువేషన్ లో? అంటే ఆవిడ ఇస్తారా? ఎవరు ఆవిడ ఏం చేస్తారు? వీళ్ళిద్దరిని మార్చేస్తారు. ఆవిడ అదే ప్లాన్ చేశారు. అది మనకి ఇక్కడ ఇమ్ము చెప్తారు అనమాట లాస్ట్ లో. నెక్స్ట్ పవన్, ప్రియా, శ్రీజ, కళ్యాణ్. అరే ఇది 2 గంటలు రా, కన్నీరు అసలుకే నాకు డ్రై చేసి అయిపోతున్నాయి. స్క్రీన్ చూసి డ్రాప్స్ వేసుకొని చూడాల్సి వస్తున్నా. ఎందుకురా మీరు ఏడుస్తారు ఊరికి నాకు అర్థం కాదు. అక్కడ ఏమైనా ఉందా అంటే ఏముండదు. పోనీ ఏమైనా ఏమి లేని దానికి కూడా మీరు ఏడ్చారు అనుకున్నా, దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేశారు, ఫైట్ చేశారంటే ఏమి లేకుండా 2 గంటల తర్వాత కలిసిపోయారు. ఎందుకురా 2 గంటలు మమ్మల్ని బాధ పెట్టారు, నాకు అర్థం కావట్లేదు. పాపం ఎవరెవరు నేను కాకుండా నైట్ రివ్యూ చూసే వాళ్ళందరికీ ఇదే ఎక్స్ప్రెషన్ ఉంటుందని అనుకుంటున్నా. చూద్దాం. సో ఈయన బాధ ఏంటంటే ఈయన ఏవో ఫ్రూట్స్ గ్రీట్స్ ఇస్తుంటే ఆవిడ ఆపిందంట, ఆవిడ అరిచిందంట, ఆవిడ మాత్రం ఇస్తుందంట. సో ఈయన మాత్రం ఇస్తుంటే వద్దంటుందంట. ఎవరు ఆవిడ అంటే ప్రియా గారు. సో వీళ్ళు ముందు నువ్వు తోపు అవుదామని చెప్పి అంటే ఇస్తున్నప్పుడు ముందు నువ్వు తోపు, మేమేమో పిచ్చోళ్ళం అని చెప్పి డైలాగ్ వేసిందంట. పోనీ వేసినట్టు ఉందంటే ఆవిడ మాత్రం ఇచ్చుకుందంట. సో నన్ను పాయింట్అవుట్ చేయాలి అనుకుంటున్నావు నువ్వు అన్నట్టు ప్రియా చెప్తాడు. ప్రియా ఏమంటది, ఓనర్స్ టెనెంట్స్ గొడవలన్నీ ఈ డిస్ట్రిబ్యూషన్ కోసం జరిగాయి కదా, నేను ఎప్పుడు ఇచ్చాను, నేను ఎప్పుడు చేశాను, నేను ఎప్పుడు నీ మీద అరవలేదు, నేను జోక్గానే మాట్లాడాను, ఏం మాట్లాడినా సరే నేను కళ్యాణ్తో అలా జోక్గా మాట్లాడతాను, నీతో కూడా అలాగే జోక్గా మాట్లాడతాను. 996 నీతో కూడా అలాగే జోక్గా మాట్లాడతాను. సో వస్తున్నాయి ఫుడ్స్ ఇస్తున్నాం, పుచ్చకాయ మొక్కలు ఎన్ని ఇస్తున్నాం అని చెప్పి అని చెప్పుకుంటారు. ఇప్పుడు నీ వల్ల ఏడ్చా అంటున్నావు అంతేనా అని చెప్పి నీకు కొన్ని క్యారీ అయినాయి, ఒక 25%, 50%, 70% కొన్ని మూమెంట్స్ క్యారీ అయినాయి. తర్వాత నా మూమెంట్ వచ్చింది. సో నా వల్ల నీకు అదొక బ్రేకింగ్ పాయింట్, నా వల్ల కంప్లీట్ కావాలా. ప్రియా దీన్ని బాగా కన్స్ట్రక్టివ్ పెట్టింది. అంటే నా వల్ల ఇచ్చారంటే ఎందుకు మీకు అనే కదా మీకు అర్థమైంది ఎందుకు అన్నది చెప్తాను. బ్రేకింగ్ పాయింట్ అది ఎలా పోర్ట్రే అవుతుంది? ఇప్పుడు నువ్వు నా వల్ల చిన్న బ్రేకింగ్ పాయింట్ వచ్చి నువ్వు ఏడుస్తావు, దాని ముందు నీకు చాలా బ్యాగేజ్ ఉంది, అది ఎలా పోర్ట్రే అవుతుంది? ప్రియా చాలా రూడ్గా మాట్లాడింది, వీడు ఏడ్చాడు, నేను వెళ్ళనైతా. వీళ్ళందరూ ఏడవటం, కలిసిపోవటం అంత కెమెరా కోసం చేస్తున్నట్టు చాలా మళ్ళీ వాళ్ళు ఎవరైనా నాకు అనిపిస్తుంది పిల్లలు, యంగ్స్టర్స్. అంటే నేను యంగే కానీ మరీ యంగ్ కాదు, ఓకే యంగ్, మరి అప్పుడు కింద వద్దులేండి. సో యంగ్స్టర్స్ మనం ఏదైనా క్రిటిసైజ్ చేస్తాం అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా ఇలా చూస్తూ ఉంటే మా పిల్లల్ని ఏం తెలుసు అని చెప్పి అనేస్తున్నారు అని ఫీల్ అయిపోతారు. నిజంగా వాళ్ళకి అంత మెచ్యూరిటీ కూడా ఉండదు. బట్ వాళ్ళు ఎందుకు అన్ని చేస్తారన్నది నాకు అర్థం కాదు. కెమెరా కోసం, కాంటెంట్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది, స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి మీకు అర్థమైంది. అంటే నీ ఎమోషన్ ఓకేరా, నీ ఎమోషన్ నిజము, సారీరా అని చెప్పి వెళ్ళిపోతే ఒక రకంగా ఉంటుంది. నువ్వు కెమెరా కోసం చేస్తున్నావు, నన్ను విలని చేస్తున్నావు అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్
శ్రీతు ఇమ్ము వీళ్ళందరూ ఉన్నప్పుడు మాత్రం మీరు అలాంటివన్నీ డిస్కస్ చేయకండి, అక్కడ ఏం చేయకండి అని చెప్పి. నెక్స్ట్ నేను పవన్ అంటాడు నేను హైలైట్ అవ్వాలని చెప్పి నేనేం చేయట్లేదు అని చెప్పి ఏదో చెప్తాడు. నువ్వెందుకు పెట్టావు అంటే నువ్వెందుకు పెట్టావు అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత పవన్ అంటాడు నువ్వు చాలా కోపంగా చెప్పావు, చాలా బాధేసింది, అందరి ముందు అందం ఎందుకని చెప్పి నేను ఆపుకున్నాను, అక్కడ నేను వచ్చేసానని చెప్తుంది. ప్రియా నా ఫేసే అలా ఉందేమో నాకు తెలియదు, బట్ అది నా కోపం కాదు, అది నా పన్ను. నా కోపం ఏంటంటే నీ మనిషి మీద అరిచాను చూసావా, అది నా కోపం. నేను నీ మీద అలా అరిచానా, అరవలేదు. సో నేను కళ్యాణ్తో ఎలా మాట్లాడాను నీతో కూడా అలాగే మాట్లాడని చెప్పింది అనమాట. సరే నాకు ఒకటి అర్థమైంది, నీతో ఎన్ని సాఫ్ట్ గా మాట్లాడాలి, నువ్వు సాఫ్ట్ బాయ్ సాఫ్ట్ గా మాట్లాడాలని చెప్పింది అనమాట. 2 చేతులు కలిపి దండం పెట్టింది, ఎత్తి దండం పెట్టి సారీ చెప్పింది. నేను 2 సార్లు సీరియస్ అవ్వలేదు, ఓకేనా, ఫన్ చేశాను. 3సారి కొద్దిగా వాయిస్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఫన్ మాత్రమే చేశాను. నా సీరియస్ మనిషితో అయింది, అదే నా సీరియస్నెస్. నువ్వు సున్నితంగా ఉన్నావేమో అంటది ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి ఏమో కాన్వర్సేషన్ వల్ల అర్థమైంది ఏంటంటే నీకు నాకు ర్యాపోలేదు, ఓకే, నేను 3rd టైం గట్టిగా మాట్లాడేందుకు నువ్వు హట్ అయ్యావు, సారీ అగైన్ చెప్పి అరే అని అంటది. ఇంక అరే కూడా వద్దు, ఐఎమ్ డ్రాయింగ్ ఏ లైన్, ఠీకే, ఇద్దరి మధ్య హేట్ యూ ఇంటా బయట హేట్ యూ అన్నట్టు ఒక లైన్ గీస్తున్నానని చెప్పింది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. కట్ షార్ట్ అక్కడ కట్ చేసి మళ్ళీ చూసి శ్రీజ పవన్ అంటారు. శ్రీజ ఏమంటది, అరే నువ్వు ఏడ్చావు కాబట్టి తన ఎక్కడ నెగిటివ్ అయ్యిద్దో అని చెప్పి ఇదంతా చేసి అలా మాట్లాడుతుంది. నీ ఎమోషన్స్ చూపించకూడదా, పని లేదు రేపలేదు అంటది ఏంటి అని చెప్పి. సో ఈయన ఎందుకు ఇచ్చాడు, నేను ఒరిజినల్ డూప్లికేటా, కెమెరాస్ కోసం చేశాడా, సింపతి కోసం చేశాడా, నామినేషన్ ఉన్నాడని చేశాడా అన్నదో క్వశ్చన్ మార్క్ పక్కన పెడితే, ఆవిడ ఈయన ఎమోషన్స్ ఎంత నిజము అని చెప్పి దాన్ని నిజం అని చెప్పి దాని సారీ చెప్పడం, నువ్వు ఖచ్చితంగా నన్ను విలన్ చేయడానికే చేశావు అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకో క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ మార్క్ కాదు, దీనికి కంక్లూజన్ వచ్చేస్తుంది నెక్స్ట్ డిస్కషన్ లో. ఎక్కడంటే దీని తర్వాత శ్రీజ దీన్ని కంక్లూడ్ చేయటం, అరే నువ్వు ఏడ్చిన దానికన్నా ఆవిడ వెళ్ళయిందని చెప్పి ఆవిడ బాధపడుతుందా అని చెప్పి. శ్రీజ ఇది డీకోడ్ చేస్తే కూడా కరెక్టే, ఎందుకంటే ఆవిడ అలాగే బాధపడింది తర్వాత. సో ఇటు వస్తారు, బయటకు వచ్చి ప్రియా బయట కూర్చుని ఈ గార్డెన్ చేయడం కూర్చొని ప్రియా ఏడుస్తుంది. ఆడికేమో బిగ్ బాస్కి ఎన్ని టిష్యూలు ఇలా అయితే అనిపించింది నాకు. సో ఈ ఎమోషన్స్ ఇంక యంగ్స్టర్స్ అనుకోవడం ఇంకేం చేయలేము. సో ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంది తెలుసా, వేరే విషయం అది. సో మీతో కూడా నేను అలాగే పని చేస్తా కదా, రీతు కళ్యాణి అందరూ ఉంటారు, ఎంతరుంటారు, వద్దురాబాబు వద్దు ఈ జనాలు అని చెప్పి పని చేయొచ్చంట, కానీ ఫేస్ అలా పెట్టి ఇలా పెట్టి చేయొద్దంట, ప్రేమగా పెట్టి చేయాలంట. అరే నేను అందరితో ఒకేలా చేస్తాను కదా, మీతోనే చేస్తాను, నేనేమైనా మిగతా వాళ్ళు భరణి గారు హరీష్ వీళ్ళు ఎవరితోనే చేస్తానంటారా, నేను చేయను కదరా అని చెప్పి తన ఎవరితో చేయను కదా అంట. దత్త ప్రియ ఇప్పుడు కూడా నాకు ఎందుకు ఏడుపు వస్తుందో తెలుసా, ఈ హైలైట్ అసలు ఎందుకు వస్తుంది తెలుసా, వాడేదో ఫీల్ అయ్యాడు తొక్క అలా కాదు, నేనంత పట్టించుకున్నాను ఇవన్నీ. కాకపోతే వాడు ఏడ్చి సీన్ చేసి నన్ను బ్యాట్ చేశాడు, అది నా బాధ, దానికి ఏడుపు వస్తుంది. అరే నేను ఒకలా హెడ్ చేశానో వాడి పాపం బాధపడ్డాడనో అలా కాదు, వాడు కావాలని సీన్ చేసి నన్ను బ్యాడ్ చేశాడు, వాడు ఏడితే తొక్క అనమాట, నన్ను బ్యాడ్ చేశాడు, నాకు ఎందుకు ఏడుపు వస్తుంది అవసరంగా నన్ను జనాల ముందు. సో వీళ్ళు ఏం చేస్తే వీళ్ళు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తా ఉంటే న్యాచురల్గా అనిపించట్లా. కొన్ని విషయాలు చెప్తా తర్వాత ఎప్పుడైనా రీల్లో చెప్తాను, ఇందులో చెప్తే కలిసిపోద్ది కానీ కామనర్స్ కోసం. సో అది ఇలా బాధ. సో కావాలని చేస్తున్నాడు, ఏడ్చినా కావాలని ఏడుస్తాడు, నన్ను బ్యాడ్ చేయడానికి వాడు ఏడ్చాడు, నన్ను విలన్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు రాము రాతాడు వచ్చేసి పిలిస్తే నన్ను వచ్చి విలన్ చేస్తున్నావు నువ్వు, ఏదైనా బిగ్ బాస్ అలా ఫుడ్ పెట్టద్దంటే అమ్మో మనం విలన్ అయిపోతున్నాం, ఫుడ్ పెట్టేయాలి వీళ్ళకి, అయితే ఇది కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేద్దాం. వీళ్ళు బయట జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా మన మీద ఏడిస్తే వాడికి సింపతి వస్తుంది, మన నెగిటివ్ అయిపోతాం, అసలు అది రాకూడదు అని చెప్పి రివర్స్ స్ట్రాటజీతో అలాంటి థాట్ ప్రాసెస్ లోనే ఉన్నారు. న్యాచురల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారు, న్యాచురల్ గా ప్రియా ఏంటి ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు నాకు ఫేక్ అనిపిస్తుంది, నన్ను బ్యాడ్ చేద్దాం అనిపిస్తుంది, సో నువ్వు నేర్చుకో బొక్క అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూర్చొని ఏడ్చారంటే ఏంటి, మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ తిరిగి కన్వే చేసి ఆ సింపతి ఏదవుతుందో అటు రాకుండా ఇటు రావాలి అన్నట్టు అలా అనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి, వాళ్ళు ఏంది ఈజీగా జడ్జి చేస్తారని వాళ్ళు బాధపడతారు. నాకు పిల్లలు అయ్యేపటికి వాళ్ళందరూ వస్తున్నారు మైండ్లోకి, వాడు ఏడ్చి అంత నింద వేయలేదు అనవసరంగా నన్ను ఎందుకు, అంటే ఏడ్చి అంత నింద వేసి అనవసరంగా నన్ను ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు అని చెప్పి నా బాధ అని చెప్పి కంక్లూడ్ చేస్తారనమాట. మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పవన్ వస్తాడు, మళ్ళీ పవన్ వచ్చి ఈ అమ్మాయి ఎక్కడ కూర్చుందో అక్కడ కూర్చుంటాడు ఎదురుగా. పవన్తో పాటు మళ్ళీ ఇక్కడ రీతు వస్తుంది, కళ్యాణ్ ఇద్దరు ఉంటారు ఆల్రెడీ. వచ్చి ఏ జోకైనా వెయ్యి నాకు ఫరక్ పడదు అని చెప్పి సీరియస్గా చెప్తుంటా. ప్రియా వద్దు బ్రో, అదే బ్రో వద్దు, ఒక సిచ్యువేషన్ లో ఒకలా ఇంకో సిచ్యువేషన్ లో ఇంకోలాగా, నేను ఇంకేం వేయను నాకు వద్దు అంటది పవన్. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు బ్రో ప్రీ అంటే అలాగా, నేను ఇవన్నీ నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నీ దగ్గరికి వచ్చి మాట్లాడు సింపుల్, అంతేగాని వేరే వాళ్ళ దగ్గర మాత్రం మాట్లాడకంటాడు. సో పవన్ మళ్ళీ భయపడ్డాడేమో అనిపించింది నాకు. అంటే భయపడ్డా ఇన్ ద సెన్స్ ఎందుకు గొడవలు, మళ్ళీ మనం కలిసి ఉంటే ఈ ఫ్రెండ్షిప్ ఉంటే ఓట్స్ క్యారీ అవుతాయి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పడతాయి, ఇప్పుడు వీటితో పెట్టుకోవడం వల్ల ఫ్యాన్స్ అని ఓట్లు లేరేమో అలాంటి థాట్స్ కూడా వచ్చి ఉండొచ్చు.
గేమ్ మీద ఫుల్ క్లారిటీ లేకపోతే సగం క్లారిటీలు ఉంటే ఇలాగే అంటది అనుకుంటే అలా ఉండదు యాక్చువల్గా. సరేలేండి. నెక్స్ట్ ఏంటంటే కెమెరా ముందు సింపతి కోసం ఏడ్చా అని చెప్పి నాకు నిజంగా కెమెరా ముందు సింపతి కోసం ఏడలేదు, నాకు నిజంగా అనిపించింది కాబట్టి నేను ఏడ్చా అంటాడు. ఇలాంటి చెప్పినప్పుడు సగంలోనే జనాలు డిస్కస్ చెప్తారు. కెమెరా ముందు సింపతి ఏడవటం, వాళ్ళు నెగిటివ్, నన్ను పిల్లను ఏంటో. ఇప్పుడు నన్ను బ్యాడ్ చేయాలని చెప్పి నువ్వు కెమెరాస్ ముందు ఏడ్చావు, అంతే నాకు అలాగే ఉంది అని చెప్పి మళ్ళీ నన్ను వెళ్ళని. నేను కష్టపడి ఏడ్చి సింపతి తెచ్చుకొని 4 ఓట్లు తెచ్చుకుందాం అనుకుంటే నువ్వు రివర్స్ ఆడ కూర్చొని మళ్ళీ నా మీద కెమెరాల ముందు ఏడిస్తే మళ్ళీ నేను బ్యాడ్ అయిపోయా. సో అటు చేసి ఇటు చేసి అట్లీస్ట్ నా నోటలో కూడా సిచ్యువేషన్ నన్ను బ్యాడ్ చేసావు అని చెప్పి ఇలా కెమెరాలు, జనాలు, బ్యాడ్, గుడ్డు కావాలని చేయటం ఏందిరా ఇది? దానికి 2.5 గంటల ఏందన్నా? ఎందుకన్నా ఇది లైవ్ లో కట్ చేసి తప్పచ్చుగా ఉందా? దాని బదులు వాళ్ళు పడుకునే చేసినా కూడా మీ హ్యాపీ ఫీల్ అవుతాం అన్న. చచ్చిపోతున్నాం అన్న లిటరల్గా. ఇది బిగ్ బాస్ టీవీలో చెప్తున్నాను అనమాట. నేను మాట్లాడిన అయ్యి అంటది ప్రియా పవన్. నేను మాట్లాడలేదు ఏదో నన్ను మాట్లాడనివ్వలేదు, నన్ను మాట్లాడి అంది. ఆయనే చెప్తా అంటే నేను మాట్లాడినవను, నన్నే మాట్లాడి అంటాడు. సో నన్ను ఎవరు మాట్లాడినట్లేదు అంటాడు. పవన్ ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను మాట్లాడినట్లేదు అంటా ఉంటాడు. నీ దగ్గరికి వస్తే మజాకు, మా దగ్గరికి వస్తే రజాక్ అని చెప్పేది డైలాగ్ వేస్తాడు. దాని తర్వాత ఇమ్ము అండ్ తనుజ ఇంకో చోట ఎక్కడ మాట్లాడుకుంటారు అనమాట. ఇమ్ము ఫుడ్ విషయంలో సంజన గారు ఆనియన్ పికిల్ అది ఏంటి ఇష్యూ మధ్య మాట్లాడకుండా ఇది అడిగినట్టున్నాడు. ఆనియన్ పికిల్ కావాలంటే అది టమాటో పికిల్ అయిందంట. అసలు అంటే టేస్ట్ బాగాలేదా అంటే అది కాదు, టేస్ట్ చాలా బాగుంది కానీ ఆనియన్ లాగా లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమ్ము పవన్ సమూహం ఏదో కట్ అయిన తర్వాత ఇమ్ము పవన్ ఎదురు కలుస్తారు. ఇమాన్యుల్ పవన్ ఓదారుస్తాడు, చాలా బాగా ఓదారుస్తాడు అనమాట. ఏంటంటే నాకు ఓడిపోయిన దగ్గర నుంచి కళ్ళల్లో డ్రాప్స్ ఉన్నాయి, తిరుగుతున్నాయి. నేను అలాగే పట్టుకొని ఉంచుకున్నాను. ఒకటి గుర్తుంచుకో, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది బయటికి వెళ్ళాక మనం బెస్ట్ ఫ్రెండ్స్, సరేనా? అన్నదమ్ముల్లో అందరం తిరుగుతాం అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలిచినా కూడా రిలేషన్ మాత్రం మెయింటైన్ చేయకు, లూజ్. సో ఇక్కడ మాత్రం రిలేషన్ ఏం మెయింటైన్ చేయకు, ఏమి లూజ్ అవ్వకు, నేను లూజ్ అవ్వకు అని చెప్పి నువ్వు ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్. ఏంటంటే వచ్చిన వాళ్ళతో అసలు నేను నీతో కనెక్ట్ అవుతాను అనుకోలేదు కానీ నీతో కనెక్ట్ అయ్యాను అని చెప్పి అనగానే పవన్ ఇంకా ఎక్కి చేస్తాడు. చేసి కెమెరా సైడ్ చెప్పి కళ తిరుగుకుంటాడు. దాని తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సంజన గారు వస్తారు వెనకాల. సంజన గారు వస్తారు. వచ్చిన తర్వాత నేనున్నా కదా ఐ వాంట్ టు టాక్ టు యూ అంటే ఆయన వెనక్కి తిరిగిపోతాడు వాష్రూమ్లో. ఐ వాంట్ టు టాక్ టు యూ అంటారు. ఆవిడ ఏంటంటే షోల్డర్, ఎవరైనా ఏడిస్తే ఆవిడ షోల్డర్ ఇస్తారు. సో దట్ ఆవిడ ఏడ్చినప్పుడు ఎవరు షోల్డర్ అయిపోతే చెప్పుకోవడానికి అన్నట్టు ఆ పాయింట్. సో న్యాచురల్గా కూడా రియల్గా కూడా ఏండొచ్చు, ఎవరైనా ఏడిస్తే ఆవిడ వెళ్ళి ఓదార్చే మనస్తత్వం ఉండొచ్చు. మనకు రాను తెలుస్తుంది అది. మనం ఎప్పుడైతే ఆవిడ గేమ్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంటామో ఎంటర్టైన్మెంట్ వేలో కాకుండా అప్పుడు మనకి కొంచెం గట్టిగా తెలుస్తుంది. సో ఏమో మళ్ళీ బెడ్రూమ్కి వచ్చేస్తాడు. అక్కడ ఉన్నారో చెప్తాను, ఏడుస్తున్నాడు పవన్, ఏదో ఇష్యూ అయినట్టుంది అంటే అవునని చెప్పి బర్నీగా తన దగ్గర ఏమైంది అయితే ఏదో చెప్తున్నాడు, నాకే బాధ వేసేసింది అని చెప్తాడు. అన్న చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది కదా అన్న, ఏంటి ఇల్లు పిల్లల్లా ఏడిస్తున్నారని చెప్పి ఒక డైలాగ్ వేసాడు. అది నాకు స్ట్రైట్గా వచ్చి గుండెలు సూపర్ గుచ్చుకుంది. చూసే వాళ్ళకి నిజంగానే చాలా ఈజీగానే ఉంటుంది. నాకు ఇది అనిపించింది, ఏంద్రా ఇల్లు అని ఎందుకంటే. సో నేను ఇది చూస్తే ఇది విన్నాను, నాకు అక్కడ అనిపించింది. నీకు స్టార్టింగ్ దీన్ని కవర్ చేసుకుంటే చెప్పచ్చు కానీ లేదు, నా యాక్చువల్ రియాక్షన్స్ మీకు చూపిస్తున్నా. ఇదనే గుచ్చుకుంది. నిజమేరా, చూసే వాళ్ళకి అనిపిస్తుంది. లోపల ఉండే వాళ్ళకి డిఫరెంట్గా ఉండొచ్చు. చిన్న వాటికి వాళ్ళ ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వచ్చు. వాళ్ళ బాడీలో వేరే కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉండొచ్చు. ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్గా ఉండొచ్చు గొడవల వల్ల ఏదైనా సరే. సో ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే ఏమంటానంటే ఎంటైర్ థింగ్ని మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గేమే చూస్తాం. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏమి నేర్చుకుంటున్నాడు, ఎంత గ్రో అయ్యాడు. ఈ రోజు ఇలా ఉన్న పవన్ 2 వారాల తర్వాత ఇలాంటి ఇష్యూ అయినప్పుడు మళ్ళీ ఏడ్చాడా, స్ట్రాంగ్ అయ్యాడా, సో పర్సనాలిటీ అనేది డెవలప్మెంట్ అయిందా, ఒరిజినల్ పర్సనాలిటీ ఎలా ఉంది, నిజమైన ఏడుపా కాదా, ఇలాంటివి జడ్జి చేస్తాం. సో ఇక్కడ మనం రాంగ్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను రాంగ్గా జడ్జి చేయొచ్చు. నేను రైట్ అని అన్నాను, దేవుడిని కాదు, నా ఒపీనియన్సే అంతే. సో మనం చూసే వాళ్ళకి మన ఈజీగానే ఉంటుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. మనకి ఈజీగానే అనిపిస్తుంది. అది లేదు అది నిజమే, వాళ్ళ కష్టమే అనుకుంటే ఆ ఊరికి నేర్చే వాళ్ళని కూడా మనం అలాగే తీసుకోవాల్సి వస్తుంది. సో వాడు మామూలుగానే ఇన్నోసెంట్గా ఉంటాడు అనగానే తనుజ ఏమైంది అవునా అయ్యోయో అనుకుంటా ఉంటారు. నెక్స్ట్ తెలియకుండా నాకు కూడా వచ్చేస్తుంది, అదేంటంటే మిస్సింగ్ అవర్ ఫ్యామిలీ అని చెప్తాడు అనమాట. తనుజ అంటది తెలియకుండా అలా వచ్చేస్తుందిరా కొన్నిసార్లు ఏడుపు, అదేంటంటే లోపల ఎక్కడో మిస్సింగ్ అవర్ ఫ్యామిలీ అనగానే ఇమ్ము అంటాడు నిన్న ఈవినింగ్ నుంచి నాకు కూడా తెలియని భారం ఒకటి ఉంది అక్క అన్నట్టు అంటాడు అనమాట. ఉంది అక్క అంటే ఉంది అని అంటాడు. నిన్న ఈవినింగ్ నుంచి ఆయనకి భారం ఎందుకుందంటే కెప్టెన్సీ టాస్క్ ఇది, అది క్యారీ చేస్తున్నాడు. అది ఎప్పుడు అవుట్ అయ్యింది అంటే రేపు నాగార్జున గారు వచ్చిన తర్వాత అక్కడ ఆయన చెప్పేదాన్ని బట్టి అవుట్ అయింది. ఈయన తప్పు ఉంది అని చెప్తే ఒకలా అవుట్ అవుతుంది, ఈయన రైట్ ఉంది ఇది కరెక్ట్ ఉంది అంటే ఇంకోలా అవుట్ అవుతుంది. ఒకటి ఏదర్ కానంద భాషపో లేదంటే ఓకే, అప్పుడు అది ఆ ఎమోషన్ దిగిపోద్ది. వీకెండ్ ఈ షోకి
హోస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందుకే వాళ్ళలో ఉన్న చాలా ఎమోషన్స్ని వారం రోజుల కన్నా ఎక్కువ హోల్డ్ చేయలేరు. సో ఆ వారం రోజులు హోల్డ్ చేసుకున్న ఎమోషన్స్ని వీకెండ్లో వాటికి ఒక కంక్లూజన్ వస్తుంది. అక్కడ ఏడవటమా ఆనందపడటమా ఏదో కంక్లూజన్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఆ రాత్రి పడుకొని వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ పంపిస్తారు, తినేసి చక్కగా పడుకొని మళ్ళీ ఆదివారం ఉదయం లేచి మళ్ళీ ఫ్రెష్గా గేమ్ స్టార్ట్ చేయాలని. సో ఈ గేమ్ షో కాన్సెప్టే అది, రియాలిటీ షో కాన్సెప్టే అది. సో చాలా బాగా డిజైన్ చేసింది యాక్చువల్గా అయితే. అందరికీ దీని ఫ్లేవర్ తెలియదు, కొంతమంది ఏవో రీల్స్ వేసుకుని వాళ్ళ మజా వాళ్ళు చేస్తున్నారు. మనం అలాంటి రీల్స్ వచ్చినప్పుడు మనం స్క్రోల్ చేసేయాలి. అంతేగాని అక్కడ ఉన్న వాళ్ళతో అక్కడ ఉన్న ఏమంటారు ఆ కామెంట్ సెక్షన్లో వాళ్ళతో ఫైట్ చేసి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు రియల్ గొర్రెలు, వాళ్ళు మన మాట అర్థం చేసుకోరు, వాళ్ళకి అర్థం కాదు, బ్లైండ్గా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే అలా నీట్గా కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది బిగ్ బాస్ వస్తారు. అదే ఒక ట్విస్ట్, ఎవడ చూడకుండా హిట్ అయిపోద్దా. నెక్స్ట్ ఏదో జోక్ వేసుకున్నారు, నాకు జోక్ అర్థం కాలేదు అని పిల్లో ఫైట్ ఏదో చేసుకున్నారు. నెక్స్ట్ పవన్ వచ్చాడు, పవన్ వస్తే భరణి గారు పవన్ హక్ చేసుకుంటాడు అనమాట. ఇమ్ము అంటాడు కూర్చోబెట్టుకొని, జోక్ మాత్రం బలంగా వేదా, నాకు తెగ నవ్వుకున్నా. మా మమ్మీకి అప్పచెప్పినా నిన్ను 2 days లో స్ట్రాంగ్ చేసింది. ఎవరైనా మమ్మీకి సంజన గారు 2 days లో స్ట్రాంగ్ చేస్తుంది. ఎంత స్ట్రాంగ్ అంటే నీ హృదయం ఇరిగిపోయి లేదు నేను ఇలా ఉండకూడదు, నేను చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి నువ్వు ఆటోమేటిక్ గా ఫిక్స్ అవుతావు అని చెప్పి ఇక్కడ నవ్వు వచ్చిందనంటే కాదు. సుమన్ శెట్టి అన్నని 1 day లో స్ట్రాంగ్ గా చేసిందంట. సుమన్ శెట్టివి అవి లేపేసింది కదా, 1 day లో స్ట్రాంగ్ గా చేసింది. సో నువ్వు మా మమ్మీకి అప్పచెప్పేస్తాను నిన్ను, నువ్వు ఇలా అయితే మాట్లాడట్లేదు అనుకుంటే చెప్తాడు అనమాట. నెక్స్ట్ మళ్ళీ సినిమా స్టార్ట్. పవన్ రీతికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కిచెన్ వెనకాల. అదే నేను పెడతా అంటే ఫ్రూట్స్ వాళ్ళు వద్దన్నారు కానీ వాళ్ళు పెట్టారు, మనీష్తో గొడవ అయింది, అక్కడ నుంచి చెప్పాను బ్లా 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 ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ శ్రీజ వచ్చింది వీళ్ళ దానికి ఎవరికి కాంబినేషన్ రూమ్లోకి వచ్చి అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడిద్ది. దాని తర్వాత వెళ్తా తనుజ గారికి అగ్గిచ్చిద్ది, గుడ్ నైట్ అగ్గిచ్చిద్ది. మధ్యలో దోశలు ఏదో వేసుకునేటప్పుడు నైట్ డిన్నర్లో శ్రీజ అక్క అని పిలిచిద్ది, తనుజని అక్క అని పిలిస్తే నువ్వు నన్ను అక్క అని పిలిచే విధానం నాకు చాలా నచ్చిద్ది అనుకునిద్ది. నేనైతే వీళ్ళిద్దరిని పొటెన్షియల్ ఎనిమీస్ అవుతారు గోయింగ్ ఫార్వర్డ్, శ్రీజ వర్సెస్ తనుజ ఉంటది. ఆడియన్స్ కానీ ఈ అనాలిసిస్లు చెప్పేవాళ్ళు కానీ డిఫరెంట్ వేలో దీన్ని ఒకళ్ళొకరికి ఫర్గా చెప్పుకుంటా ఒక బ్యాటిల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది సోషల్ మీడియాలో అని అనుకున్నాం మనం. ఆ నామినేషన్ అయిన తర్వాత అనుకున్నాం. కానీ వీళ్ళేంటో అక్క అక్క చెల్లి చెల్లి అని కలిసిపోతే మనం ఏం చేయాలా, మనం ఏం చెయ్యాలో వద్దా అర్థం కావట్లా. లెట్స్ సీ. ఎన్ని హగ్గులు చూడలేదు రా బుజ్జే, హగ్గు చేసుకోవాలి వాళ్ళందరూ కొట్టుకోకుండా ఉన్నారండి. వాళ్ళే బలంగా కొట్టుకుంటారు ఫ్యూచర్లో. వస్తుంది ఆ రోజు, వస్తుంది కింద మనకు వస్తుంది. ఏదో శ్రీజ పిఆర్ అనో లేదంటే తనుజ పిఆర్ అనో కింద నుంచి వస్తుంది. ఎందుకంటే ఎవరో మనం సపోర్ట్ చేయాలి కదా ఆ యుద్ధంలో. నెక్స్ట్ తనుజ భరణి గారు చాక్లెట్ షేర్ చేసుకుంటారు. తనుజ గారు చాక్లెట్ ఉంది సో ఆడు ఇవ్వటమో లేదంటే ఏదో కానీ భరణి గారికి ఇస్తారు. పక్కన రాము నేనే తెచ్చాను అంటాడు. అక్క అక్క అంటాడు. అరే అక్క అక్క అంటావు, ఎవరి ఇష్టం అంటే వేరే వాళ్ళు చెప్తావు. అక్క అక్క అంటావు, ఏదైనా తీసుకొస్తే వేరే వాళ్ళకి ఇస్తావు అంటే నేను ఎప్పుడు అన్నాను అక్క వేరే వాళ్ళు ఇష్టమని అని అంటాడు. సో భరణి గారు తనుజ రాము వీళ్ళందరూ ఒక గ్రూప్ అయితే అది కూడా గేమ్ ఇంట్రెస్టింగ్ గా మారింది మనకు చూడటానికి. నెక్స్ట్ సంజన శ్రీజ ప్రియా వీళ్ళు కూర్చుంటారు. ప్రియాని మళ్ళీ సంజన గారు అక్కడ పవన్ మోటివేట్ చేసి ఇక్కడ ప్రియాని మోటివేట్ చేస్తారంట బలంగా. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకళ్ళు మనతో స్వీట్ గా ఉన్నారు, మనల్ని పొగుడుతున్నారు, అంతా బాగుంటుంది, కానీ వాళ్ళు రియల్ గా. ఒకళ్ళు మనతో హార్ష్ గా ఉన్నారు కానీ మామూలు మాట వాళ్ళు రియల్, వాళ్ళే మనకి సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని చెప్తూ ఏమంటదంటే మనం మళ్ళానే ఉండాలి, మనం ఎప్పుడు మాస్క్ వేసుకొని ఉండకూడదు. ఇప్పుడు చూడు నేను నాలానే ఉన్నాను, సో మీకు 2 రోజులు అర్థం కాకపోయినా ఓకే ఈవిడ ఇంతే, ఈవిడ పర్సనాలిటీ ఇంతే అని మీకు అర్థమైంది. సో కానీ ఇప్పుడు చూడండి మిగతా వాళ్ళు ఎవరైతే షుగర్ కోటెడ్గా ఉన్నారో వాళ్ళందరూ బ్రేక్ అవుతారని చెప్తారు. మనం మళ్ళానే ఉండాలని చెప్పిన తర్వాత నువ్వు బాగుంటావు, నీకు హ్యుమానిటీ ఉంది, ప్రియాకి చెప్తారు అనమాట. ప్రియాకి చెప్తారు హ్యుమానిటీ ఉంది, కంపాషన్ ఉంది, కంపోజ్డ్గా ఉంటావు, నాకు హ్యుమానిటీ ఉంది, నాకు కంపాషన్ ఉంది, నేను కంపోజ్ ఉంటాను. సమ్ టైమ్స్ నేను స్లిప్ అవుతాను, సమ్ టైమ్స్ బ్రేక్ అవుతాను, ఏడుస్తాను, బ్యాక్ ఆన్సర్ ఇస్తాను, సో దట్స్ ఫైన్. సో ఇలా ఉండటం తప్పులేదు, ఏడు బ్యాక్ ఫైర్ చేయి, ఏదైనా చేయి, కంపోజ్గా ఉండు, ఎన్ని చేయి, కానీ నీలో అనుకుంటు, అప్పుడు మనకి ఏ బాధ ఉండదు. యూ హ్యావ్ టు బి లవ్డ్ బై అదర్స్ అని చెప్తారు అనమాట. అప్పుడు మీ మీద ఏ హెవీ మీరు ఆ భారం ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారు పక్క రూమ్లో అలాంటిది మీరు క్యారీ చేయరు అని చెప్పింది. ఏదైనా ఎక్స్పీరియన్స్ అబ్బా లైఫ్లో ఆ ఏజ్తో పాటు ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెచ్యూరిటీ, ఆవిడ క్యారీ చేసిన కష్టాలు, ఆవిడ పడిన బాధలు, ఆ కేసులు అంటే ఏంటో ఇంకోటి ఏదో వచ్చింది కొత్తగా అదేమైందో ఏంటో. నెక్స్ట్ ఏదో స్క్రోల్ అయిపోయినట్టుంది. పవన్ అండ్ రీతు మళ్ళీ అదే కంటిన్యూషన్ అక్కడ డిస్కషన్ అయితే చేసుకుంటారు. వద్దులే స్కిప్ చేసేస్తాను. నెక్స్ట్ ఇమ్ము అండ్ భరణి మాట్లాడుకుంటారు, అదే థమ్స్అప్ కోసం మాట్లాడుకుంటారు అనమాట. సో ఇమ్ము ఏం చెప్తారంటే వాళ్ళిద్దరూ ఇవ్వమన్నారంట. సో అక్క ఏం ప్లాన్ చేస్తుందంటే రేపు ఉదయాన్నే బిగ్ బాస్ చెప్పిద్దంట, నాకు వీళ్ళిద్దరు వద్దు, నాకు ఇంక ఇద్దరు కావాలి, నేను మార్చుకోగలనా, నాకు ఏ విషయం 1 hourలో చెప్పండి అని.
ఒకవేళ మీరు చెప్పకపోతే నేను మార్చేస్తా అనిందంట. సో మీరు చెప్తే మారుస్తా అంటే వాళ్ళు అప్పటికి చెప్పరు. అక్క తెలియదు చెప్తే ఇది ఇమాన్యుయల్ అనాలిసిస్ కదా నేను చెప్తాను. చెప్తే మారుతారంటే అక్క వాళ్ళు ఎప్పుడు చెప్పరు. అందుకని మీరు కనుక 1 hour కన్ఫర్మ్ చేయకపోతే నేను మార్చేస్తా. సో నేను చెప్పినట్టే. సో అవి మార్చేసి అప్పుడు వాళ్ళిద్దరికి ఇచ్చి వాళ్ళిద్దరి ద్వారా థమ్స్అప్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు మనిషి చెప్పాడు కదా మీ స్టాండ్ తీసుకున్నాం అని చెప్పి. సో రేపు చేంజ్ చేసి ఇదంట అని చెప్పి అమ్మో తెలివైంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కట్టు షార్ట్ కిచెన్లో డైనింగ్ టేబుల్ మన పిల్లలందరూ కూర్చుంటారు. పవన్, శ్రీజ, రీతు, ప్రియా అందరు కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. భయ్యా ఎర్రిపప్పలం భయ్యా మనం వాళ్ళ దృష్టిలో అదే అనుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. అరే ప్రియా మళ్ళీ తను అరే అంటది, తురే అంటది, సరిపోయిందిలే అనుకున్నాలే. నెక్స్ట్ సంజన అండ్ ఇమ్ము వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇమ్ము ఆ బెడ్రూమ్ లో నేను మిమ్మల్ని నామినేట్ చేస్తే మీరు క్షమిస్తారా, నా మీద పగబడతారా అని చెప్పి అడుగుతాడు. సంజన అంటది అవునరా, ఎందుకు నువ్వు ఫస్ట్ వీక్ డైరెక్ట్ నామినేట్ అయ్యావు కదా, ఆ రోజు కాదు నీకు నామినేషన్ వచ్చింటే నువ్వు ఎవరు నామినేట్ చేద్దాం అనుకున్నావు అని చెప్పి రివర్స్ క్వశ్చన్ అడిగింది. నిన్ను మాత్రం కాదు, నాకు వేరే వాళ్ళు ఎవరు అంటే నీకు చెప్పను కానీ వేరే వాళ్ళు అంటారు. సరే నేను అడిగిందని చెప్పు అంటే ఆలోచించి 10th వీక్ తర్వాత అయితే నేను ఫీల్ అవ్వను అంటారు. సో 10th వీక్ లోపల జరిగితే ఎప్పుడైనా నామినేషన్ అయితే వెళ్ళిపోతారు. 10th వీక్ తర్వాత మినిమం 10 weeks ఉండాలి అనుకుని వచ్చుంటారు. సో ఆ మాట మీద చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ సంజన అయితే థమ్స్అప్ స్టోరీ ఏంటంటే రేపు పార్ట్ 2 ఉంది. సో రేపు కంటిన్యూ అయితే థమ్స్అప్ ఇంకా అవ్వలేదు అనగానే ఎమ్ము అంటాడు ఆ బాటిల్ దొరికేదాకా నువ్వు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తీస్తానే ఉంటావు. అసలు మేము బిగ్ బాస్ మాట వింటున్నావా, నీ మాట వింటున్నావా, మాకు అర్థమే కావట్లేదు అని చెప్పి. సో అంటే హౌస్ రన్ అవుతుంది ఆవిడ పేరు మీద, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అందరూ ఆవిడ చుట్టూనే తిరుగుతున్నారు. ఏం చేస్తే ఆవిడకి తగులుతుంది, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా సరే. సృష్టి అంటదంటే ఈ సీజన్ లో ఇలాంటి సీజన్ ఎవరు చూడలేదేమో, ఈ సీజన్ లో ఇలాంటి సీజన్ ఎవరు చూడలేదేమో, ఈ టైప్ కెప్టెన్, ఈ టైప్ కంటెస్టెంట్ అని చెప్పి ఏ సీజన్ లోను ఇలా చూడలేదేమో అంటారు. నిజమే సృష్టి, ఏ సీజన్ లోనూ చూడలే ఇలాంటి వెరైటీగా. సో అంటే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నదాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ వేలో కన్సిడర్ చేయటం అంతే. చెప్పాను ప్రతి సీజన్ బిగ్ బాస్ చూసే విధానం మారిపోతూ ఉంటుంది, కొత్తగా ఉంటుంది. అందుకని బిగ్ బాస్ ఏ సీజన్ ఆ సీజన్ వచ్చినా ఫ్రెష్గా అనిపిస్తుంది, హిట్ అవుతుంది. సింపుల్ సేమ్ ఫార్మాట్ అయినా కూడా. సో అది సంగతి. బా 5 గంటల కంటెంట్ పోయా 46 నిమిషాల్లో చెప్పాను. మీరు మాత్రం లెంత్ ఎక్కువ అంటారు. మీరు 5 గంటలు కూర్చొని చూడగలరా? చూడలేరు కదా. మరి అర్థం చేసుకోవాలి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో 996 దగ్గర అయిపోయింది. ఎవరికంటే 50K అవుతాయి, 49,996. మన వీడియోలో అందాం అనుకున్నా అవలా. బట్ మీరు ఈ వీడియో చూసేపాటికి అయిపోయిద్దేమో. చలో 4 AM బిర్యానీ తిందాం, బెంగళూరు బిర్యానీ. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.